పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనం జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే మనం 3 కాండల్ని పూర్తి చేసుకుని 4వ కాండ అయినటువంటి కిష్కింధాకాండమనందు ప్రవేశించి ఉన్నాం. నిన్నటి రోజు కథా కార్యక్రమాన్ని మనం పూర్తి చేసేసరికి సుగ్రీవుడు రామచంద్రమూర్తితో స్నేహం చేసుకున్నవాడై వాలిని నిగ్రహించవలసిందిగా రాముణ్ణి ప్రార్థన చేశారు. నిన్నటి రోజున మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను. ఈ జరుగుతున్నటువంటి కథని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇందులో మన జీవితానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యం ఉన్నది అని చెప్పాను. రాముడు వెంటనే ప్రతిజ్ఞ చేశారు, నేను తప్పకుండా వాలిని సంహరిస్తాను. ఎంతకాలం వాలి నా కంట కనపడడో అంతకాలం మాత్రమే బ్రతికుంటాడు. ఎప్పుడు నా కంట పడతాడో ఆనాడు వాలి మరణించినట్లే అని. చాలా సంతోషించినటువంటి సుగ్రీవుడు ఎక్కడుంటాడో వాలి చూపించమని అడిగారు. రాముడు చూపించలేదు. చూపించకుండా, రామ తొందరపడకు, నీకు ఒక మాట చెప్పాలి అన్నారు. నాతో రావలసింది అని వనంలోకి తీసుకెళ్ళి కొన్ని పర్వతాలని చూపించి, మా వాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందర నిద్రలేస్తాడు. నిద్రలేచి సంధ్యావందనం పూర్తి చేసుకోవడం కోసమని ఒక్క గంతులో పశ్చిమ సముద్రానికి ఎడతాడు. అక్కడ నుంచి మళ్ళీ గెంతి ఆ తూర్పు సముద్రం దగ్గరికి వస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ ఒక్కసారి లంఘించి దక్షిణ సముద్రానికి ఎడతాడు. అక్కడ నుంచి ఉత్తర సముద్రానికి వస్తాడు. 4 సముద్రముల దగ్గర కూర్చుని సంధ్యావందనాన్ని పూర్తి చేస్తాడు. అలా చెయ్యాలని నియమమేం లేదు. అంటే వాడికి ఒంట్లో శక్తి ఉంది కాబట్టి వాడు అలా చేస్తూ ఉంటాడు. అంత తీవ్రమైనటువంటి వేగం కలిగిన వాడు. సూర్యోదయం అయిపోయే లోపల సంధ్యావందనాన్ని మొదలెడితే 4 సముద్రాలు దూకగలడు. తదనంతరం పెద్ద పెద్ద పర్వత శిఖరముల మీదకి వెళ్ళి వాటి యొక్క శిఖరములను ఊడతీసి చేతులలో పట్టుకుని ఆ పర్వతాల మీద నిలబడి బంతుల్లా వాటిని విసిరి పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. దుందుభి అని ఒక రాక్షసుడు, ఆయనకి గొప్ప వరబలం ఉంది. అటువంటి వాడు ఒకనాడు తనతో యుద్ధం చెయ్యడానికి సరిపోయేటటువంటి ప్రతిద్వంద్వి కోసమని అన్వేషిస్తూ సముద్రుడి దగ్గరికి వెళ్ళి, ఆ సముద్రుడు నేను నీతో యుద్ధం చెయ్యలేనంటే వేరొకడిని చూపించమని అడిగితే హిమవంతుణ్ణి చూపించారు. ఆమె హిమవంతుడు కూడా నేను యుద్ధం చెయ్యలేను అంటే వాలిని చూపించారు. వాలి దగ్గరికి వచ్చి ప్రతాప పౌరుషములతో కూడినటువంటి మాటలు మాట్లాడితే స్త్రీలతో కలిసి కామసుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాలి మదోన్మత్తుడై మద్యాన్ని సేవించి ఉన్నటువంటి వాడు బయటికి వచ్చి అవలీలగా దుందుబిని సంహరించాడు. సంహరించి దుందుబికి ఎటువంటి వ్యగ్రత ఉంటుందో భావంలో అటువంటి భావవ్యగ్రత కలిగినటువంటి వాడే వాలి కూడా కావడం చేత ఒక్కసారి ఆ దుందుబి యొక్క శరీరాన్ని పైకెత్తి గిరగిరా తిప్పి విసిరాడు. విసిరితే అది మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ దుందుబి నోటి వెంట కారుతున్నటువంటి నెత్తురు పడింది. మహర్షి కొడుకులా పెంచుకుంటున్నటువంటి ఈ వనంలో ఎవడు రా ఒక రాక్షసుడి నెత్తురు పడేటట్టు చేసినవాడు. అందుచేత మహర్షుల యొక్క గొప్పతనం అంటే అది. ఎవరు వేశాడో తెలియక్కర్లేదు. ఎవరు ఇటువంటి అకృత్యమునకు బాధ్యుడో వాడు ఈ ఆశ్రమంలో ప్రవేశించినంత మాత్రం చేత ప్రాణములను విడిచిపెడతాడని శపించారు. ఒక్కరోజు సమయం ఇస్తున్నాను, ఇక్కడున్న వానరులందరూ ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలన్నారు. పరిగెత్తుకుంటూ వాలి దగ్గరికి వెళ్ళారు, చెప్పారు. చెబితే వాలి పరిగెత్తుకుంటూ వచ్చాడు, మహర్షిని పాదములు పట్టి వేడుకున్నాడు. కానీ నీకు నేను ఏ విధమైనటువంటి అనుమతి ఇవ్వడం లేదు, నువ్వు ఇక్కడికి రావడానికి అనుమతి లేదు, నువ్వు ఈ ఆశ్రమ ప్రవేశం చెయ్యకూడదు అని చెప్పారు. అందుచేత వాలికి భయం. ఈ పర్వతం వైపుకి కన్నెత్తి చూడడు. అందుకని నేను ఈ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నటువంటి ప్రాంతాలలో తిరుగుతూ ఉంటాను అని ఒక పెద్ద అస్థిపంజరాన్ని ఒకదాన్ని చూపించి, ఇది దుందుబి యొక్క అస్థిపంజరం, దీన్నే మా వాలి ఆకాశంలోకి ఎత్తి గిరగిరా తిప్పి విసిరాడు ఆ రోజున. రామా, నేను ఇలా చెప్పానని అనుకోవద్దు. మా వాలి పౌరుష ప్రతాపాలంటే ఎటువంటివో నువ్వు విన్నావు కదా, ఇది విన్న తర్వాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా అంటే చిన్న అనుమానం రాముడి మీద. చంపగలను అని నీకు ధైర్యం ఉందా అంటే ఉన్నమాట చెప్పాలి కాబట్టి చెప్పేశాను. మా వాలి పౌరుషం ఎటువంటిదో, మా వాలి ఎన్నడూ ఎవరి చేత ఓడింపబడినవాడు కాదు. జీవితంలో ఓటమన్నది అసలు తెలియదు వాలికి.
వాలి పేరు చెప్తేనే పారిపోతారు. 15 సంవత్సరములు రాత్రనక పగలనక గోలభుడనేటటువంటి గంధర్వుడితో యుద్ధం చేసి ఆయన్ని సంహరించాడు. అటువంటి వాడు వాలి. అటువంటి వాలితో నువ్వు యుద్ధం చెయ్యగలవా? ఇంకొక విషయాన్ని కూడా నీకు చూపిస్తాను రామా. ఇమేచ విపులాశాల సప్త శాఖావలంబిన ఎత్రీకం ఘటతే వాలి నిష్పత్రయితు మోజసా. మా వాలి ఇదిగో 7 సాలవృక్షములు వరుసగా ఉన్నాయి కదా. ఈ సాలవృక్షం అంటే చాలా గట్టిగా ఉంటుంది. ఆ సాలవృక్షానికి పచ్చి ఆకులతో ఉంటుంది. మా వాలి ప్రతిరోజు సంధ్యావందనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కాసిన పాలు తాగి ఇక్కడికి వస్తుంటాడు. వచ్చి ఈ పచ్చి సాలవృక్షాన్ని, పెద్ద సాలవృక్షాన్ని చేతులతో పట్టుకుని కదుపుతాడు. కదిపితే పచ్చి ఆకులతో ఉన్నటువంటి సాలవృక్షానికి ఉన్న చిగురుటాకులు కూడా రాలిపోతాయి. రాలిపోయి మోడుగా నిలబడుతుంది. వాలి బలం అటువంటిది. అటువంటి బలం కలిగినటువంటి వాలి అని నువ్వు విన్న తర్వాత కూడా వాలిని సంహరించగలనన్న ధైర్యం నీకుందా రామా? నాకు చెప్పవలసింది అన్నాడు. అని ఆయనే అన్నాడు, ఏతదస్యాసమం వీర్యం మయా రామ ప్రకీర్తితం కథం తం వాలినం హంతుం సమరే శిక్షసే నృప. అంత బలవంతుడైన వాలి మీదకి తొందరపడి యుద్ధానికి వెళ్ళిపోతే రామా నువ్వు చంపగలవో చంపలేవో, తర్వాత నేను చెప్పలేదని నా మీద నిందొస్తుంది, నీకు ఇబ్బంది వస్తుందని ఉన్నమాట చెప్పేశాను, నువ్వు చంపగలవా ఆలోచించుకో అన్నాడు. అంటే ఈ మాటలు వినగానే రామచంద్రమూర్తిలో ఏ వికారం లేదు. మీరు అదే జ్ఞాపకం పెట్టుకోవాలి. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఎంత చిన్న విషయానికైనా సరే ప్రతిస్పందించగలిగినటువంటి మనస్సు ఉండడం ఒక రకంగా పాపమే. అంత తొందరగా ప్రతి చిన్న విషయానికి ప్రతిస్పందించిపోయి ఎత్తుపల్లాల్ని చూసేసేటటువంటి మనస్సు ఒక వయస్సు దాటిన తర్వాత ఇంకుండకూడదు. ఆ మనస్సుకు ఒక దారుఢ్యం ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కంపించిపోకూడదు. అందుకే రాముడు ఎప్పుడూ మర్యాదా పురుషోత్తముడి కిందే ఉంటాడు. రాముడు తెలియదు సుగ్రీవుడికి అజ్ఞానం. అందుకే కదా ఒక సాల వృక్షానికి ఉన్నటువంటి కొమ్మ తెచ్చి కింద బారేసి దా కూర్చుందాం అని ఇద్దరు కలిసి కూర్చున్నారు, కూర్చోపెట్టాడు. అందుకని ఈ వాలి ఇంతకన్నా, ఈ సుగ్రీవుడు ఇంతకన్నా ఏం గొప్పగా మాట్లాడతాడు అనుకుని మనస్సులో ఆయన ఏం మాట్లాడలేదు, అలా నించున్నారు. కానీ నవ్వొచ్చింది లక్ష్మణుడికి వచ్చింది. పాపం ఎప్పుడూ చూడలేదు కదా మా అన్నయ్య పౌరుషం అంటే ఏమిటో, మా అన్నయ్య పరాక్రమం తెలియదు కదా, ఇంతోటి ఓ చెట్టు పట్టుకుని ఇలా ఊపితే ఆకులు రాలిపోయేట, వాడిని చంపగలవా అని అడుగుతున్నాడు. పిచ్చివాడు అనుకున్నాడు మనస్సులో. అనుకుని తథాబ్రువాణం సుగ్రీవం ప్రహసన్ లక్ష్మణోబ్రవీత్. ప్రహసన్ చిన్న నవ్వు నవ్వారట లక్ష్మణమూర్తి. నవ్వి కస్మిన్నర్మణి నిర్వృత్తే శ్రద్ధధ్యా వలినోవధం. సరేనయ్యా, మీ వాలి చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడని చెప్తున్నావు కదా సుగ్రీవా, మీ వాలిని మా అన్నయ్య రామచంద్రమూర్తి చంపగలడు అని ఏం చేస్తే నువ్వు నమ్ముతావు? ఇప్పుడు ఒకవేళ నిజంగా రామచంద్రమూర్తి ఒక మాట అన్నారనుకోండి, నేను అందుకే మొట్టమొదటి నుంచి మీకు ఒక మాట చెప్తున్నాను, రాముడు నరుడు, రాముడు నరుడు అని మాత్రమే రామాయణాన్ని వినండి అని. రాముడు భగవంతుడు అన్న మాట వాలికి తెలిసిందనుకోండి, అసలు ఈ ప్రశ్నలు రావు. రామాయణానికి అర్థం లేదు, మీరు చదవక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు, ఎవరు వినక్కర్లేదు. రాముడు నరుడి కాబట్టే మనస్సులు ఎలా ప్రవర్తిస్తాయో, ఆ వచ్చేటటువంటి వైక్లభ్యముల యొక్క ఫలితములు ఉపాసనలో ఎలా ఉంటాయో చూపించడం కోసమని రామాయణం వచ్చింది. అందుచేత లక్ష్మణుడు అన్నాడు, ఇప్పుడు ఒకవేళ రాముడు మళ్ళీ నేను చంపుతాను అన్న నీకు నమ్మకం ఉండదు, ఆ విషయం తెలుసు, అందుకు నవ్వాడు. ఏమనుకుంటాడు, ఏమిటో ఇంత చెప్పినా చంపుతానంటాడు, ఉట్టిది ఎక్కడ చంపుతాడు అనుకుంటాడు మనసులో. అందుకని పోనీ ఏం చేస్తే నువ్వు నమ్ముతావు? వాలిని చంపగలడు రాముడు అని ముందు నీకు నమ్మకం కలగాలి కదా. అందుకని పోనీ నువ్వు పరీక్ష పెట్టుకో. నువ్వు ఏ పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఒకవేళ మా అన్నయ్య ఉత్తీర్ణుడైతే అప్పుడే వాలిని చంపడానికి ఎడదాం. అంటే వాలి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం సుగ్రీవుడికి, అంత భయం ఆయనకి. అంటే ఆయన అన్నాడు, సరేనయ్యా ఒక పని చేయండి, రామోపిదారయే దేశాం బాణే నైకేన చేద్రుమం వాలినం నిహితం మన్యే దృష్ట్వా రామస్య విక్రమం. అబ్బే ఏం చెయ్యక్కర్లేదయ్యా, మా వాలి ఈ 7 చెట్లు కుదిపేయగలడు, రాముడు పోనీ అంత చెయ్యక్కర్లేదు, ఒక బాణం పెట్టి ఒక్క సాలవృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను, పర్వాలేదు వాలి ముందు నిలబడగలడని, ఒక్క చెట్టుని కొట్టమని చూస్తాను అన్నాడు. అని లక్ష్మణుడి వంక చూసి పాపం ఏమో కష్టం అనుకుంటున్నారేమో చెట్టును కొట్టడం అంటే అని మళ్ళీ
ఓఆర్ఆర్ అని పెట్టి మనకి క్వశ్చన్లు ఇస్తారు కదా, పిల్లలకు ఒకటే క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయగలరో లేరో అని, ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్, బహుశా రామాయణంలోనే ఉందేమో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం. అందుకని ఓఆర్ఆర్ పెట్టాడు. వాలి కూడా, సుగ్రీవుడు కూడా పెట్టి ఒక మాట చెప్పాడు. హతస్య మహిషాస్యాస్తి పాదే నైకేన లక్ష్మణ ఉద్యమ్యాధ ప్రక్షిపేచ్చే తరసాధ్వే ధనుష్యతే. ఆనాడు మా అన్నగారైనటువంటి వాలి ఆ దుందుబి యొక్క కళేబరాన్ని పైకెత్తి గిరగిరా తిప్పి విసిరేస్తే యోజనం దూరంలో ఉన్న మహర్షి యొక్క ఆశ్రమానికి అవతల పడింది. రాముణ్ణి తన కాల్తో ఈ అస్థిపంజరాన్ని తన్నమనండి, 200 ధనస్సుల దూరం కానీ రాముడు తంతే నేను నమ్ముతాను వాలితో యుద్ధం చేయగలడని. అలా తన్నమను మీ అన్నయ్యని అన్నాడు. ఇది ఎవరితో, తను ఎవరితో స్నేహం చేశాడు? రామచంద్రమూర్తితో. మాటలు ఎవరితో చెప్తున్నాడు? లక్ష్మణుడితో. అంటే తిన్నగా ఈ మాట అనేస్తే పాపం చిన్నబుచ్చుకుంటాడేమో, బొత్తిగా ఎందుకు కొత్త పరిచయం, బాధ పెట్టడం ఎందుకు అని లక్ష్మణుడి వంక తిరిగి 200 ధనస్సుల దూరం తన్నమను మీ అన్నయ్యని, అప్పుడు చూద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళడమా వెళ్ళకపోవడమా అన్నది అన్నాడు. అంటే రాముడు అన్నాడు, అయ్యో తప్పకుండా తంతానయ్యా, దానికే ఉంది, నీకు కావలసింది నీకు నమ్మకం కలగడం కదా, నీకు ఆశ్వాసమును కల్పించడానికి నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను. అయితే మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. వాల్మీకి రామాయణంలో మహర్షి దేనికోసమని ఇంతలా దీన్ని చూపిస్తున్నారు ఈ ఘట్టాన్ని అన్నది మీరు కేవలం ఇప్పుడు వినండి, దాని ఫలితం ఎక్కడొస్తుందో నేను చెప్తాను. భగవంతుడు చిత్రంగా కూర్చుని గుప్తంగా అన్నీ రాసుకుంటాడు. మీరెక్కడెక్కడ వైక్లభ్యాన్ని పొందుతున్నారో కూడా ఆయన చూస్తుంటాడు. అందుచేత ఏవముక్తాతు సుగ్రీవం శాంత్వం లక్ష్మణపూర్వజ రగవోదుందుభే కాయం పాదాంగుష్ఠేన లీలయ తొలగిత్వా మహాబాహు చిక్షేప దశయోజనం. తన కాలి యొక్క బొటన వేలితో ఆ అస్థిపంజరాన్ని తంతే అది వెళ్ళి ఆయన అడిగింది 200 ధనస్సులు, అంటే ఒక యోజనం దూరం కూడా తనమని ఆయన అడగలేదు. రాముడు అవలీలగా తన కాలి బొటనవేలితో పట్టి దాన్ని విసిరితే అది 10 యోజనాల దూరం వెళ్ళి పడింది. పడిన తర్వాత రాముడు సుగ్రీవుడు వంక చూశాడు, ఏం నమ్మకం కుదిరిందా అని. సుగ్రీవుడు కొంచెం ముఖం ఇలా పెట్టి కనుబొమ్మలు ముడిచి రాముడి వంక చూసి అన్నాడు, ఆర్ద్రసమ్మాంస ప్రత్యగ్రహ క్షిప్త కాయ పురాసఖే లఘుసంప్రతి నిర్మాంసం తృణభూతస్య రాఘవ పరిశ్రాంతేన మత్తేన భ్రాత్రామే వాలినా తదా క్షిప్తమేవం ప్రహర్షేణ భవతా రఘునందన నాత్ర శక్య బలం జ్ఞాతుం తవ మాతస్య వాధికం. ఆనాడు మా వాలి దీన్ని విసినప్పుడు ఇది మంచి రక్తమాంసాలతో ఉంది, పచ్చిగా ఉంది, చాలా బరువుగా ఉంది, అప్పుడే చంపాడు. పైగా మా అన్నయ్య చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు ఈ దుందుబితోటి, తాగి ఉన్నాడు, తన భార్యలతో రమిస్తూ బయటికి వచ్చాడు. అందుచేత అనేక రకములుగా బడలిపోయినటువంటి శరీరంతో ఉన్నాడు. ఇప్పుడు రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, మద్యాన్ని సేవించి లేడు, ఒక్కడే ఉన్నాడు, తన పరీక్షకి నిలబడుతున్నాననేటటువంటి పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది పచ్చి శరీరం, అది 1 యోజనం వచ్చింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం, దాన్ని 10 యోజనాలు తన్నడం పెద్ద గొప్పే ఉంది. అంచేత నాకు ఇంకా అంత పెద్ద నమ్మకం లేదు రాముడు కొట్టగలడు వాలినని. సయేష సంశయస్తాత తవతస్య చ యద్బలే సాలమేకం తు నిర్భింద్య భవేద్భక్తిర్బలాబలే. ఒక్క సాలవృక్షాన్ని కూడా కొట్టేయమను, కొట్టేస్తే నాకు కొంత నమ్మకం వస్తుంది, వాలి దగ్గరికి వెళ్ళడానికి అప్పుడు ప్రయత్నం చేద్దాం, తప్పకుండా వాలిని సంహరించడానికి మనం వెడదాం అన్నాడు. ఈ మాట అన్న తర్వాత స్వామి చూశారట, ఆయన కర్మ, ఈయన ఒక్కొక్కటి పరీక్ష పెట్టి నువ్వు అది కొట్టి అక్కడికి ఎడదాం, నువ్వు ఇది కొట్టి అక్కడికి ఎడదాం అంటే ఆయనకి నమ్మకం కల్పించడం కోసమని చెట్లు కొట్టి అస్థిపంజరాలని తన్ని, ఇవన్నీ ఆయనకి ఏమిటి అంటే స్నేహానికి కట్టుబడడం అంటే ఎలా కట్టుబడాలో తనకి ఇంత పూర్వం పరిచయం లేనటువంటి వాడు తన యందు ఆశ్వాసమును పొందడానికి స్నేహితుడు షరతు పెట్టినా ఎలా ప్రవర్తించి చూపించాలో రామచంద్రుడు ఆవిష్కరించాడు ఒక నరుడిగా. అంటే ఒక స్నేహితుడు అర్థం చేసుకోవడం విషయంలో అవతల స్నేహితుడి దగ్గర నుంచి ఉపకారం అందినంత కాలం తాను గొప్పగా సంతోషపడిపోయి మా స్నేహితుడిని భుజం మీద చెయ్యేసుకోవడానికి లోపల సంస్కార బలం ఏం అక్కర్లేదు. ఆ స్నేహితుడు తన పట్ల కొంత అమర్యాదగా ప్రవర్తించిన, తన శక్తిని తగ్గింపు చేస్తూ తెలియక అజ్ఞానంతో ప్రవర్తించిన
ఆ క్షణమునందు మన్నించగలిగినటువంటి హృదయం ఉండడం స్నేహానికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం. అందుచేతనే ఓర్చాడు రామచంద్రమూర్తి. లేకపోతే రామాయణం కాలము యొక్క పరీక్షకి నిలబడి ఇవాళ కూడా మనం చెప్పుకోవలసినటువంటి అవసరం ఎందుకుంటుంది? 10 సంవత్సరాల కిందటి సంవత్సరం ఉపన్యాసానికి వచ్చేటప్పుడు వీరు మాకు మంచి స్నేహితులండి అని పరిచయం చేస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఏమంటే మీతో కనపడ్డాయని చాలా మంచి స్నేహితులు అన్నప్పుడు చెప్పేవారు కదా, వారు ఏరంటే తెలియలేదండి, వాడు పరమ దుర్మార్గుడు, మీరు వెళ్ళిన 2 నెలలకు పోయిందండి మా స్నేహం అన్నాడు అనుకోండి, అది స్నేహం కాదు. నిన్నటి రోజున మీకు ఒక మాట చెప్పి ఉన్నాను, స్నేహ స్నిగ్ధ బీయింగ్ స్టికీ, మనస్సులు అంటుకుని ఉండుట, ఆ సంఘం, ఆ కలిసి ఉండడం మనస్సులు స్నేహం అని పేరు. అందుచేత రాముడు ఎంత ఔదార్య చిత్తంతో ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఈ మాట చెప్తే సవిసృష్టో బలవత బాణస్వర్ణ పరిష్కృత భిత్వా సాలాన్ గిరి ప్రస్థే సప్తభూమిం నివేశ సయకస్తు ముహూర్తేన సాలాన్ భిత్వా మహాజవ నిష్పత్యత పునస్తూణం తమేవ ప్రవివేశ తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానరపుంగవ రామస్య శరవేగేన విస్మయం పరమంగతః. రాముడు ఒక్కసారి ఒక బంగారు బాణాన్ని ఒకదాన్ని చేత్తో పట్టుకుని మంచి వంకరలు లేనటువంటి పొన్ను కలిగినటువంటి బాణాన్ని తన యొక్క వింటినారికి సంధించి గురి చూసి ఆ 7 సాల వృక్షముల దిక్కుగా విడిచిపెట్టేట. విడిచిపెట్టగానే ఎంతసేపు పట్టింది? ముహూర్త కాలం. కనురెప్ప ఇలా వేసి ఇలా పైకెత్తే లోపల ఆ బాణం 7 సాల వృక్షములను పడగొట్టేసింది. అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసింది, భూమిలోకి వెళ్ళిపోయింది, పాతాళలోకం వరకు వెళ్ళింది, మళ్ళీ పైకొచ్చింది, ఎటువైపుకి వెళ్ళిందో అటువైపు నుంచి తిరిగి వచ్చింది, మళ్ళీ రాముని యొక్క అమ్ముల పొదిలో చేరిపోయి కూర్చుంది. ఇది ఎంతసేపు? ముహూర్త కాలంలో. ఏమిటి భయం సుగ్రీవుడికి? వాలి 4 సముద్రాల దగ్గర దూకుతాడు. అంత దూకేవాడిని అంత వేగంతో వెళ్ళి కొట్టేవాడేవాడు. దానికి తగినటువంటి వేగం ఉండాలి. ఉందా రాముడి బాణానికి ఆ వేగం? ఇది ఆయన భయం. రాముడు అదేం అస్త్రం కాదు, ఒక బాణప్రయోగం చేశాడు. బాణానికి వేగం ఎక్కడి నుంచి వస్తుంది? బాణానికి స్వతసిద్ధ వేగం ఉండదు. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ అంటారు సుందరకాండలో హనుమ. ఎవరైతే బాణాన్ని విడిచిపెడుతున్నాడో ఆయనలో ఉండేటటువంటి పౌరుషం, ఆయనలో ఉండేటటువంటి వేగాన్ని బాణం పొందుతుంది. పొంది ఆ బాణం వేగంతో వెడుతుంది. అందుకని రాముని యొక్క గురి, రాముని యొక్క వేగం అటువంటివి. ముహూర్త కాలంలో ఇంత గొప్ప పని చేసి తిరిగొచ్చి ఆ బాణం అమ్ముల పొదిలో చేరిపోయింది. ఇది చూశాట సుగ్రీవుడు. ఇంతకుముందు కనుబొమ్మలు ముడిచాడు, కళ్ళు చిటపటలాడించాడు, ఇంకో టెస్ట్ అన్నాడు, ఇంకో పరీక్ష అన్నాడు, అనేకం పెట్టాడు. ఇప్పుడేం చేశాట? చూసి చూడగానే ఇంకేం మాట్లాడలేదట. రాముడి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వలేదట. ఇంతకు ముందంతా షేక్ హ్యాండ్లు ఇవ్వడం, కొమ్మల మీద కూర్చోవడం, మాట్లాడుకోవడం ఇవన్నీ ఉండేవి. ఒక్కసారి రాముని యొక్క శక్తి ఏమిటో తెలుసుకున్నాడు. తెలుసుకోగానే చేసిన పనేమిటి? సమూర్ధ్నాన్యపతద్ధూమౌ ప్రలంబీకృత భూషణ సుగ్రీవ పరమ ప్రీతో రఘవాయ కృతాంజలి. వెంటనే వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదములకు తన శిరస్సు తగిలేటట్టుగా పడిపోయేట. ఆయన పాదాల మీద పడిపోతే పెట్టుకున్నటువంటి కిరీటం వెళ్ళి రాముడి పాదాలకు తగిలిందిట. మెడలో వేసుకున్నటువంటి పెద్ద పెద్ద హారాలు భూమికి తగిలేట. అలా నిలబడిపోయి కృతాంజలి, అంజలి ఘటించి రాముడి వంక చూసి, ఇప్పటి వరకు రాముడి పాదాలు పట్టుకుని నమస్కారం చేయలేదు వాలి సుగ్రీవుడు. నమస్కారం చేసి అంజలి ఘటించి అంటాడు, రామా, నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను, వాలేమిటి, నువ్వు బాణప్రయోగం చేస్తే వజ్రాన్ని చేత్తో పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా డుళ్ళి కింద పడిపోతుంది. అమ్మ బాబోయ్, నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైంది కాదు, వెళ్ళిపోదామా వాళ్ళ దగ్గరికి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? పూనికొచ్చింది, కొట్టగలడు రాముడని ధైర్యం వచ్చేసింది. అందుకని ఫోన్లే రేపు పెడదాం, లేకపోతే ముహూర్తం చూస్తావా, ఇప్పుడు వెళ్ళొచ్చా, ఇదేం లేదు. ఇంత కొట్టినవాడు ఏముంది, నేను వెళ్ళి పిలవడమే వాళ్ళని. వెనక నుంచి ఒక్క బాణంతో కొట్ట అవతల బారేస్తాడు వాళ్ళని అనుకున్నాడు. అనుకుని బయలుదేరదామా అన్నాడు. చాలా సంతోషం, తప్పకుండా నీ బాధ తీర్చి ఆ వాలిని నిగ్రహించడం కోసమే కదా నేను ప్రతిజ్ఞ చేసింది. తప్పకుండా సుగ్రీవా బయలుదేరదామన్నారు. గబ్బ 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 బయలుదేరి వెళ్ళిపోతున్నారు. మీరు ఈ విషయాల్ని రామాయణం వినేటప్పుడు కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది.
మొదటిసారి సుగ్రీవుడు వెళ్ళడానికి, రెండవసారి సుగ్రీవుడు వెళ్ళడానికి ఒక తేడా చెప్తారు మహర్షి. ఈ రెండు తేడాల్ని మీరు జీవితంలో చాలా జాగ్రత్తగా ఎర్రసిర అక్షరాలతో రాసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ విజయం ఉంటుందో, ఎక్కడ అపజయం ఉంటుందో, ఎక్కడ వైక్లభ్యం ఉంటుందో, ఎక్కడ స్థిరముగా నిలబడ్డం ఉంటుందో, ఎక్కడ బుద్ధి యందు పతనం ఉంటుందో, ఎక్కడ బుద్ధి యందు స్థిరత్వం ఉంటుందో మహర్షి అందమైనటువంటి కథారూపంలో చెప్తారు తప్ప, మీకు మొదటే చెప్పాను వాల్మీకి రామాయణం కావ్య భాష, అంతేగాని ఎక్కడికక్కడ సర్టిఫికెట్లు ఇవ్వడం, ఇది తప్పండం, ఇది రైట్ అండం, ఇది ఇలా చెయ్యాలండం, తీర్పులు చెప్పడం ఋషి చెయ్యరు. ఋషిది ఋషివాక్యమే, కావ్య భాషలో చెప్పుకెళ్ళిపోతారు. మీరు అందులోంచి కింద పడేటటువంటి అమృతపు చుక్కల్ని మీ దోషిటితో పట్టి మీరు తాగుతూ ఉండాలి, మీ జీవితాన్ని దిద్దుకుంటూ ఉండాలి. అందుచేత బయలుదేరారు. సుగ్రీవుడు వేగంగా వెళ్ళిపోతున్నాడు. వెనకాతల రామచంద్రమూర్తి బయలుదేరారు, లక్ష్మణమూర్తి బయలుదేరారు, హనుమ బయలుదేరారు, నీలుడు బయలుదేరాడు, నలుడు బయలుదేరాడు. అందరూ బయలుదేరి వెళ్ళారు. సుగ్రీవుడు చుట్టూ ఉండేటటువంటి 4 మంత్రులు, వారితో పాటుగా రామలక్ష్మణులు. ముందు సుగ్రీవుడు వెడుతున్నాడు. ఆ వెడుతుండగా ఈ శ్లోకమే రామాయణంలో ఆ తరువాతి కాలంలో ఇవాల్టి రోజు వరకు పెద్ద చర్చ జరగడానికి తెరతీసిన శ్లోకం ఈ శ్లోకమే. ఈ శ్లోకం మీద ఆ తర్వాత పండితులందరూ జుత్తు పట్టుకున్నారు. ఇప్పటికీ దీని మీద చర్చ అవుతూనే ఉంది. రాముడు ధర్మాత్ముడా? మనం ఎంత ధర్మాత్ములం ఎవరికి అక్కర్లేదు. రాముడు ధర్మాత్ముడా? ఏమిటా శ్లోకం అంటే, సర్వేతే త్వరితం గత్వా కిష్కింధాం వలిన పురీం వృక్షైరాత్మానమావృత్య వ్యతిష్ట గహనేవని. ఆ ముందు సుగ్రీవుడు వెళ్ళిపోయాడు కిష్కింధా పట్టణంలోకి. మిగిలిన వాళ్ళందరూ పైకి కనపడకుండా అడ్డగించి ఆచ్ఛాదించగలిగినటువంటి దట్టమైన చెట్ల వెనక దాగి ఉన్నారు. కాబట్టి రాముడు ఎక్కడున్నాడు? నిష్పక్షపాతంగా ఋషి మాటలో చెప్పాలి అంటే చెట్ల చాటునే ఉన్నాడు. రాముడు ప్రకటంగా బయటికి రాలేదు, చెట్టు చాటునే ఉన్నాడు. రాముడు కూడా గభాలన బయటికి వచ్చి వాలి చూస్తే రాముడు కనపడడు. ఋషికి రాగద్వేషాలుండవు, ఋషికి అబద్ధాలు రాయవలసిన పనుండదు. రాముడు కదా అని చెప్పి పల్లకీలు పట్టుకోరు. రాముడు కదా అని చెప్పేసి ఇక్కడ ఇలా రాస్తే బాగుండదేమో కొంచెం మార్చేద్దామని చెప్పి రాయడాలు ఇలా ఏముండవు. ఋషికి ఉన్నది ఉన్నట్టు రాసేస్తారు. అందుకని వారు చెట్టు చాటునున్నారు. సుగ్రీవుడు పట్టణములోకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు అంటే పెద్ద రంకెలు వేశాడు, కేకలు వేశాడు, రమ్మన్నాడు, యుద్ధం చేస్తానన్నాడు. లోపలెక్కడో పడుకున్నావు వాలి రా అన్నాడు. ఈ మాటలు విని వాలి ఆశ్చర్యపోయాడు. అసలు నా పేరు చెప్తేనే భయపడి ఎప్పుడు ఋష్యమూక పర్వతం మీద మలయ పర్వతం మీద కూర్చుంటాడు కదా, వీడికి ఇవాళ ఏ ధైర్యం వచ్చిందిరా నన్ను పిలుస్తున్నాడు యుద్ధానికి అనుకున్నాడు. అని గబగబా మదోన్మత్తుడై బయటికి వచ్చాడు. ఎంతైనా కొట్టుకుంటున్నది అన్నదమ్ములు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు తార ఒక మాట అడుగుతుండేది, మీ తమ్ముడయ్యా చంపేయకనేది. నిజంగా వాలి కానీ గట్టిగా పిడికిలి బిగించి గుద్దితే చచ్చిపోతాడు సుగ్రీవుడు. ఎందుకనంటే ఆయనకి 2 బలాలు ఉన్నాయి. ఆ ఏం బలాలు ఉంటాయో వాలికి మీకు చెప్తాను. పిడికిలి బిగించి గుద్దాడు అనుకోండి చచ్చిపోతాడు. దుందుబంతటి వాడు, మాయావంతటి వాడు ఆయన ముందు నిలబడలేకపోయాడు. గోలభుడంతటి వాడు నిలబడలేకపోయాడు. సుగ్రీవుడు ఎక్కడ నిలబడతాడు? కానీ ఎందుకు చంపడంటే తార చెప్తూ ఉంటుంది, తోడ పుట్టినవాడయా చంపకు, కొట్టి వదిలే పారిపోతాడంటూ ఉంటుంది. అందుకని కొట్టి వదిలేస్తూ ఉంటాడు. అందుకని బయటికి వచ్చాడు, గట్టిగా బిగించి కట్టుకున్నాడు, పిడికిలి చూపించాడు. ఎరా బుద్ధిహీనుడా మళ్ళీ వచ్చావు, రా నా ప్రతాపం ఏమిటో చూద్దు కాని అన్నారు. అని ఒక్క పిడికిడి పోటు శిరస్సు మీద గుద్దారట. ఆ గుద్దేటప్పటికీ వెంటనే పంపులన్నీ పిల్లలు సరదాగా వెళ్ళి విప్పేస్తే ఎలా కొళాయిల్లోంచి నీరు కారిపోతుందో అలా నవరంధ్రములలోంచి నెత్తురు ఏర్లులా కారిపోయిందిట. కారిపోయి చతికిల పడిపోయాడు. కానీ సుగ్రీవుడేమంత తొందరగా ఊడుకునేవాడు కాదు. లేచి పిడిగుద్దులు గుద్దుతున్నాడు వాళ్ళని. ఆ వాలి సుగ్రీవుణ్ణి గుద్దుతున్నాడు. ఇద్దరు పొడుచుకుంటున్నారు, మోచేతులతో పొడుచుకుంటున్నారు, పాదాలతో కొట్టుకుంటున్నారు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. చూస్తూనే ఉన్నాడు. చూడవలసిన ఆయన మాత్రం ఎవరు చూస్తున్నవాడు? రాముడు. చెయ్యవలసిన పని ఏమిటి? బాణం తీయాలి. ఆయన తీయడం లేదు. ఇద్దరూ కొట్టుకుంటున్నారు. సరే కొట్టుకోండి అన్నాడు. కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత ఇంకా అటు ఇటు ఈ వేడేమిటి బాణం అని అటు ఇటు చూస్తే ఎక్కడా కనపడలేదు. మీరు ఇక్కడే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. వాలికి కనపడని వ్యక్తి సుగ్రీవుడికి కనపడడు. అందుకని రాముడు కనపడలేదన్న విషయాన్ని సుగ్రీవుడి మాటల్లో చెప్పారంతే ఋషి.
అంతే తప్ప వాలికి కనపడలేదండి, మీరు దాని గురించి ప్రయత్నం అక్కర్లేదు. అటు ఇటు రాముడి కోసం చూసినటువంటి సుగ్రీవుడికి రాముడు కనపడలేదు కాబట్టి వాలికి కనపడతాడా? వాలికి కనపడ్డు. కాబట్టి చెట్టు చాటునే ఉన్నాడు. ఆ విషయంలో సందేహమేం అక్కర్లేదు, బెంగ పెట్టేసుకోక్కర్లేదు, గుండెలు బాధేసుకోక్కర్లేదు. రాముడు చెట్టు చాటు నుంచి బాణం వేయడం ఏమిటండి అని దాన్ని ఎలాగోలా మార్చేసే ప్రయత్నాలు ఏం చెయ్యక్కర్లేదు. ఋషి ఎలా చెప్పారో అలా రామాయణాన్ని అర్థం చేసుకోండి. డోంట్ హ్యావ్ ఎనీ బయాస్డ్ మైండ్. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఒక పక్షపాత దృష్టితో రామాయణాన్ని చదవకండి. రామాయణం ఋషి ఎలా చెప్పారో మీరు అలా చదవండి. హాయిగా కూర్చుని మీరు ఒక పాఠకుడిగా అందంగా, మీకు ఇంతకుముందు ఎప్పుడూ రామాయణం తెలియని వ్యక్తి మొట్టమొదటిసారి రామాయణాన్ని చదువుకుంటుంటే ఎలా చదువుకుంటాడో మీరు అలాగే చదువుకునే ప్రయత్నం చేయండి. వాల్మీకి మహర్షి దగ్గర ఒక గొప్ప రచనా వైచిత్ర్యం ఉంది. మీరే ప్రయత్నం చెయ్యక్కర్లా, అన్ని చక్కగా అరటిపండులు ఇచ్చినట్టు తర్వాత ఆయనే ఒక్కొక్క ముక్క మీ నోట్లో పెట్టేస్తారు తప్ప మీరు వెంటనే గుండె బాధేసుకుని ఈ శ్లోకం చదవగానే దీన్ని ఎలా మనం కవర్ చేసేయచ్చు అని చదవడం మొదలెట్టారనుకోండి, అప్పుడు డిస్టార్ట్ అవుతుంది రామాయణం. అప్పుడు రామాయణం ఇబ్బందిలోకి వెడుతుంది. అందుచేత చూశాడు, కనపడలేదు రాముడు. కనపడకపోతే పాపం ఇంకా ఎలాగో నేను యుద్ధంలో నిలబడలేను అనుకున్నాడు. పరుగు పరుగున ఋష్యమూక పర్వతం వైపుకు పారిపోయాడు. పారిపోయిన తర్వాత వీడు ఎలాగో పారిపోయాడని, చూశావా నిన్ను విరిచేశానని చెప్పి వాలి వెనక్కి తిరిగి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఓ శిలెక్కి ఒంట్లోంచి నెత్తురంతా కారిపోతోంది. తలంచుకుని ఆయాసపడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు వచ్చాడు. వస్తే ఆయన అన్నాడు, ఏమయ్యా నేను నిన్నేమన్నా అడిగానా వచ్చి రాముడిని ఆ వాలిని చంపుతావా అని? నువ్వు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తే కదా నేను యుద్ధానికి వెళ్ళాను. నువ్వు నేను యుద్ధం చెయ్యనయ్యా, వాలిని నేను చంపనయ్యా అని ఒక మాట చెప్తే నేను ఎడతానా? అనవసరంగా వెర్రికేకలేస్తానా? వాలిని పిలుస్తానా? ఎందుకు కొట్టించావయ్యా నన్ను ఇలాగా అని అడిగాడు. అడిగితే రాముడి దగ్గర ఉన్న గొప్పతనం ఆయన ఏం వైక్లభ్యాన్ని పొందలేదు. ఇప్పుడు కూడా అయ్యో ఏమనుకోకే నా కోదండం పక్కనెట్టేసి ఓహో చేతులు పిసికేసి ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన ఎలా ఉన్నారో అలాగే నిలబడ్డారు. నిలబడి ఆయన అన్నారు, కదలని వ్యక్తిత్వం, చెక్కు చెదరని వ్యక్తిత్వం అంటే ఎలా ఉంటుందో అటువంటి వ్యక్తిలోంచి వచ్చేటటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి. అందుకే రాముడు పరమధార్మికుడు అనడానికి కారణం పరిస్థితుల యొక్క వ్యగ్రతకి లొంగిపోయేటటువంటి మనస్సుల్లోంచి ఉత్తమ నిర్ణయములు రావు. స్వస్థితి నుంచి విడివడకుండా సాక్షి మాత్రముగా విషయములను చూసి దాంట్లోంచి నిర్ణయం చెయ్యగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు గొప్ప నిర్ణయములను చెయ్యగలడు. అందుకే రాముడు ఒక గొప్ప ధార్మికుడు, రాముడు ఒక గొప్ప తండ్రి, రాముడు ఒక గొప్ప సోదరుడు, రాముడు ఒక గొప్ప శిష్యుడు, రాముడు ఒక గొప్ప భర్త, రాముడు ఒక గొప్ప పరిపాలకుడు. సాధారణంగా ఒకరు ఒక గొప్ప భర్త అవచ్చు, ఒక గొప్ప పరిపాలకుడు కాలేకపోవచ్చు. ఒకడు ఒక గొప్ప పరాక్రమవంతుడు కావచ్చు, కానీ ఒక గొప్ప శిష్యుడు కాలేకపోవచ్చు. కానీ రాముడు అన్నీ ఎందుకని అంటే తాను ఎవరి ముందు నిలబడ్డాడో అప్పుడు ఎలా నిలబడాలో అలా నిలబడతాడు. అంతే. మీకు రాముడి పాత్ర నేర్పుతుంది జీవితాన్ని. నువ్వు ఎక్కడ నిలబడ్డావో, ఏ కారణం చేత నువ్వు అప్పుడు బాణం వెయ్యలేదో ఆ మాట అవతల వారికి యథార్థమే అని అవతలవాడు నమ్ముతాడంటే కదా నువ్వు బాణం వేయలేదు. ఇక్కడ నమ్మావు, ఇందుకు నేను బాణం వేయకూడదని, అది నిజంగా నువ్వు చెప్పగలిగిన కారణం కనుక నువ్వు సుగ్రీవుడి దగ్గర భయపడవలసిన అవసరం లేదు. ఇది రాముడి క్యారెక్టర్ అంటే. ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి. మనం చెప్పేటప్పుడు వ్యాఖ్యానంలో ఈ మాట చెప్పాలి, కానీ వాల్మీకి మహర్షి ఈ మాట అనరు, ప్రవర్తన చేత చెప్తుంటారు. మీరు అర్థం చేసుకోవాలి, ఓహో ఇదన్నమాట జీవితంలో నడవడం అంటే. నడువడి అంటే ఇలా ఉండాలన్నమాట. అంతేకాని వెళ్ళేటప్పుడు ఓహో లక్ష్మణుడితోటి హనుమతోటి సుగ్రీవుడు ఏమైనా అనుకుంటాడా, నేను వెళ్ళాక చెప్తాను, కొంచెం మీరు కూడా చెప్పండి, మీరు కూడా చూడండి, నిజంగా ఈ కారణం వల్ల నేను వేయలేదని హనుమంతుడితో చెప్పినట్టు ఎక్కడైనా చెప్పారా వాల్మీకి మహర్షి? చెప్పరు. ఇక్కడ నమ్మాలి. నేను ఒక పెద్ద ఆయన్ని చూశాను, ఆయన నాతో ఎప్పుడూ ఓ మాట అంటుండేవారు, కోటేశ్వరరావు ప్రపంచానికి ఎంతకాలం భయపడతానండి, నేను ఈశ్వరుడికి ఒక్కడికే నేను జవాబుదారీ, నేను ఏం చెప్పినా ఈశ్వరుడికి చెప్తుంటాను నా పూజామందిరంలో. స్వామి నేను ఇది ఈ కారణమునకు చేశానయా అని చెప్తాను ప్రతిరోజు పూజామందిరంలో. నేను ఏ నిర్ణయం చేసే ముందైనా ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుని రేపు ఉదయం పూజామందిరంలోకి వెళ్ళినప్పుడు వాడికి నేనేమని చెప్పుకోనని ఆలోచిస్తాను. వాడి ముందు నిలబడి చెప్పుకోవలసి వచ్చినప్పుడు వేరొక రకంగా చేయడానికి వీల్లేదు. వాడు లోపలది తెలుసున్నవాడు, మిగిలిన వాళ్ళు పైది తెలుసున్నవాళ్ళు.
వాడి ముందు చెప్పుకోవలసి వచ్చినప్పుడు నేను ఎలా చెప్పుకోవాలన్న కోణంలో ఆలోచించి చేసినటువంటి నిర్ణయాన్ని అమలు చేయడంలో ఎన్నడూ బయట వాళ్ళకి భయపడను. ఎందుకంటే వాడికి పైది తెలుసు, వాడికి రెండూ తెలుసు. రెండూ తెలిసిన వాడికి జవాబు చెప్పుకుంటాను తప్ప పైకి తెలుసున్న వాడికి ఒక్కడికి జవాబు చెప్పుకోవలసినటువంటి దుర్గతి నాకు లేదు. అందుకే నేను ఇంత గంభీరంగా ఉంటాను, నాకు భయం లేదన్నాడు. ఎంత గొప్ప విషయం అది! ఇది రాముడి యొక్క జీవితం. అందుకే రాముడిలో ఎన్నడూ తొట్టుపాటు ఉండదు. అందుకని ఆయన అంటాడు, యాన్నావగచ్చత్ సుగ్రీవం వాలినం వాపి రాఘవ తతోన కృతవాన్ బుద్ధిం మోక్తుమంతకరం శరం ఏతస్మిన్నంతరే భగ్న సుగ్రీవస్తేన వాలిన ఆపశ్యన్ రాఘవం నాథ ఋష్యమూకం ప్రదద్రువే అని రాముడంటాడు. అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ తం చ సుగ్రీవ వాలీచ సదృశౌస్థ పరస్పరం సర్వేణ వర్చసా చైవ ప్రేక్షితేన చ వానర విక్రమేణ చ వాక్యైశ్చ వ్యక్తిం వానోపలక్షయే జీవితాంతకరం ఘోరం సదృశాత్తు విశంకితః మూలఘాతో ననౌస్యాద్ధి దయోరపి కృతోమయ. నేను మీ ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నప్పుడు నేను ఎన్నడూ వాలిని చూడలేరు సుగ్రీవ. ఈ మాట యథార్థం. నేను ఇంతకు ముందు వాలిని ఎరగను. నువ్వు వాలితో యుద్ధం చేస్తావు, నేను మీ వాలి మీద బాణం వేద్దాం అనుకుని వచ్చాను. తీరా నువ్వు పిలిచిన తర్వాత వాలి బయటికి వచ్చాడు. నేను విస్మయం చెందాను. ఎందుకంటే నువ్వు వాలి ప్రతి విషయంలో ఒక్కలా ఉన్నారు. మీ ఇద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్వినీ దేవతలు దెబ్బలాడుకుంటున్నట్టుంది. ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు నాకు తెలియలేదు. కంఠస్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను. ఎందుకంటే గుద్దుకునేవాడు ఆ ఊ అని అరుస్తూ ఉంటాడు. పోనీ సుగ్రీవుడి కంఠం నేను విన్నాను, వాలి కంఠం మరొకలా ఉంటే కంఠంతో గుర్తుపడదాం అనుకున్నాను. ఇద్దరూ ఒకలా అరుస్తున్నారు, ఇద్దరూ ఒకలా పరిగెడుతున్నారు. దురదృష్టం, ఇద్దరూ ఒక్కలా అలంకారం చేసుకున్నారు. ఎందుకని? సింహాసనం మీద కూర్చునేటటువంటి వాడు కిరీటాలు పెట్టుకుని మణిహారాలు వేసుకుంటాడు, కానీ స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రభువు కిరీటం పెట్టుకుంటాడా, మణిహారాలు వేసుకుంటాడా? ప్రభువు స్నానం చేసినా నేను స్నానం చేసినా ఉన్నవి తీసి వెళ్ళవలసిందే. నాకున్న రుద్రాక్షమాల తీసి నేను స్నానం చేస్తాను, ఆయనకున్న మణిహారాలు తీసి ఆయన స్నానం చేస్తాడు. తీయడం విషయంలో నేను ప్రభువు ఒకటే అక్కడ. అందుకని వచ్చింది మల్ల యుద్ధం చేయడానికి వచ్చాడు సుగ్రీవుడితోటి. మల్ల యుద్ధం చేయడానికి వచ్చిన వాడికి కిరీటమును అలంకారాలు ఉండవుగా, కట్టవలసింది గట్టి దట్టి కట్టుకోవాలంతే. నేను అలా గట్టిగా ఓ దట్టి కట్టుకుని వచ్చాడు ఆయన కూడా. ఈయన అలాగే వెళ్ళాడు యుద్ధానికి ఎడుతున్నాడని. లోపల మనస్సుల యందు ఒకే రకమైన కారణమునకు వెడుతున్నారు కాబట్టి ఇద్దరి అలంకారములు ఒకలా ఉండడంలో మీరు తప్పు పట్టడానికి వీలు లేదు. అది వేరొకటి అనుకోండి. మీ ఇద్దరు సభలో కలుసుకుంటున్నారంటే నేను వాలిని గుర్తుపట్టలేకపోయానని రాముడంటే రాముని యందు మీరు అసత్య దోషమని ఆరోపించవచ్చు. వెళ్ళినది ఇద్దరు ఏకీకృతమైనటువంటి అలంకారములతో ఉండడానికి అవకాశం ఉంది. అందుకని ఇద్దరు ఒకే రకమైన అలంకారంతో ఉన్నారు, ఒకే రకమైన మాటతో ఉన్నారు, ఒకే రకమైన ధ్వనితో ఉన్నారు, ఒకే రకమైన వేగంతో ఉన్నారు, ఒకే రకంగా కొట్టుకుంటున్నారు. కానీ నాకొక్క విషయం మాత్రం తెలుసు. నేను ఎలాగో అలా నిర్ణయించుకుని ఇతడే వాలయ్యుంటాడు అని బాణం వేసేసాను అనుకో, అది వెళ్ళి గిల్లి పడిపోయే బాణం కాదు, మూలఘాతి. ఎంత మాట వేసేశాడో చూడండి రాముడు. ఆ బాణం తగలగానే సుగ్రీవా, అది తగిలినవాడు ఇహ ఈ లోకమునందు ఉండడు. అది పొరపాటున నీకు తగిలిందనుకో, నువ్వు నేను కూడా ఉండవు. ఎందుకుండం? అగ్నిసాక్షిగా నేను నీతో స్నేహం చేసుకున్నాను. కష్టం సుఖం ఏకంచా అని చెప్పాను. నీకు నాకు కష్ట సుఖములు ఒక్కటే అని చెప్పాను. అటువంటి వాణ్ణి బుద్ధి యందు వైక్లభ్యంతో దెబ్బ తింటే తిన్నాడు వెనక్కి వస్తాడని ఆలోచించకుండా నీ మీద బాణప్రయోగం చేసేస్తే నువ్వు మరణిస్తే, ఆనాడు నేను మిత్రఘాతకుణ్ణి కనుక నేను కూడా శరీరం వదిలిపెట్టేసేయాలి అగ్నిహోత్రంలో దూకి. అప్పుడు ఏమవుతుంది? రెండు వంశములు నశించిపోతాయి. ధర్మాత్ముణ్ణి తొందరపాటుతో చంపినటువంటి పాపం నాకు అంటుకుంటుంది. ఎంత నిజంగా ఎటువంటి ఆలోచన అండి! సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ సర్దార్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారట, గాంధీ వాజ్ అసెసినేటెడ్, గాంధీ గారు చంపబడ్డారు. ఆయన అన్నారు, గాంధీ గారు చంపబడినది గాంధీ గారు అనుసరిస్తున్న మతం వారేనా, ఇతర మతం వారి చేత? ఆయన హోమ్ మినిస్టర్ సీట్లో ఉన్నారు, ఆయన కోణం అలాగే ఉండాలి, దృష్టికోణం. అటు అదే మతం వారి చేత అయితే దేశంలో శాంతి భద్రతలు ఒకలా ఉంటాయి, వేరొకరి చేత అయితే శాంతి భద్రతలు ఇంకొక రకంగా ఉంటాయి. అంచేత తానిప్పుడు వినగానే కోణం ఎటువైపు నుంచి వచ్చింది ప్రశ్న? ఒక హోమ్ మినిస్టర్ ఏం ప్రశ్న అయ్యాలో ఆ ప్రశ్నే వచ్చింది. ఇది
కూర్చున్న సింహాసనాన్ని ఉపాసన చేసుకోవడం అంటారు. తాను నడుస్తున్నా కూర్చున్నా ఏం చేసినా తాను అది అయి నడుస్తూ ఉంటాడు. ఇది పాలనాంశ అంటారు దాన్ని. ఎంత గొప్ప వ్యక్తులో చూడండి వాళ్ళు. అందుకని అంతటి మహాత్ములు అవ్వగలిగారు. వాళ్ళు సెట్టింగ్స్ ఎగ్జాంపుల్స్ కింద అలా నిలబడిపోయారు జీవితాల్లో. అందుచేత రాముడు అన్నాడు ఇది మూలఘాతి. ఈ బాణప్రయోగం చేస్తే నీకే కాదు మూలఘాతి, మన ఇద్దరికీ మూలఘాతి, ఇద్దరం పడిపోతాం. అందుకని సుగ్రీవా నేను ఈ బాణప్రయోగం చెయ్యలేదు, నువ్వు నన్ను నమ్ము. ఇందులో నేను బాణం వేయడంలో ఎక్కడైనా పొరపాటు ఉన్నది అని నువ్వు చెప్పగలవా? ఈ మాటకి సుగ్రీవుడు మాత్రం చెప్పగలడా? ఎలాగో అలా వేసేసి ఉండాల్సిందయా అనగలడా సుగ్రీవుడు? అనలేడు. అందుకని ఊరుకున్నాడు. వెంటనే రాముడు అన్నాడు ఒక పని చెయ్యి, నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒక్కటే ఒక్క లక్షణం ఉంది. ఏమిటది? గజపుష్పీమిమాం పుల్లా ఉత్పాట్య శుభలక్షణం కురు లక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మన. లక్ష్మణ, అదిగో అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది, లత. గజపుష్పం అంటే పెద్ద పెద్ద పువ్వులు పూసి ఉంటుంది. అది పీకి సుగ్రీవుడి మెళ్ళో కట్టు. కడితే పెద్ద పెద్ద పువ్వుల చేత విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు. అటువంటి మాల లేనివాడై వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను. ఆ మాల వేసుకుని ఇప్పుడు నువ్వు సుగ్రీవా బయలుదేరు మళ్ళీ యుద్ధానికి అన్నాడు. అంటే బయలుదేరిపోయాడు సుగ్రీవుడు. ఇప్పుడు మాత్రం వాలి నిహతుడవుతాడు. ఎక్కడ తేడా వచ్చింది అన్నది మీరు ఒక్క పరిశీలన చెయ్యాలి. రాముడు నేను ఈ కారణం చేత బాణప్రయోగం చెయ్యలేదు అన్నది పరమ యథార్థమే. కానీ అంత యథార్థములో మీరు కూడా తెలుసుకోవలసినటువంటి ఒక పరమ రహస్యం ఉంది అందులో. ఏమిటా పరమరహస్యం అంటే భగవంతుని యందు నమ్మికకి భగవంతుని శరణాగతి చెయ్యడానికి ఒక తేడా ఉంటుంది. కంచి పరమాచార్యులు చంద్రశేఖర పరమాచార్య ఒక మాట చెప్తుండేవారు. జ్ఞాన మార్గమునందు నయితి 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 అంటూ పరమాత్మని తెలుసుకోవడం ఎటువంటిదో సంపూర్ణ శరణాగతి చెయ్యడం కూడా అటువంటిదే. అందుకే మనం పూజ చేస్తే ఒక మాట చెప్తాం, అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. మీరు ఏ స్వామిని పూజ చేయండి, స్వామి నువ్వు తప్ప నాకు ఇంకొకడు లేడు అంటాం. శరణం తరుణీందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం. శంకర నీకన్నా అన్యదైవం నాకు లేడు అంటాం. సోమవారం నాడు ఇలా అని, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దగ్గర అలా అని. మరి ఏమిటిది అంటే అందులో ఉన్న పరమరహస్యం సంపూర్ణ శరణాగతి. మీరు ఏ శత్రువులను గెలవలేకపోతున్నారో వాటిని ఈశ్వరుడి పాదముల దగ్గర పెట్టేసి నన్ను నేను గెలుచుకోలేనయ్యా, నువ్వే నేను గెలిచేటట్టు చెయ్యి అన్నది శరణాగతి. ఈ సంపూర్ణ శరణాగతిలో ఒక వైక్లభ్యం ఉంటుంది. ఏదా వైక్లభ్యం అంటే అందరూ భగవంతుణ్ణి నమ్మేసిన వాళ్ళలాగే ఉంటారు పైకి. భగవంతుణ్ణి నేను నమ్మలేదండి అన్నవాడు ఎవరు ఉండడు. నాకు దేవుడంటే నమ్మకం లేదండి అని యథార్థంగా చెప్పేసిన వాడు నిజానికి పుణ్యాత్ముడే, వాడు ఉన్నట్టు చెప్పేశాడు. కానీ భగవంతుణ్ణి నమ్మినట్టు ఉండి నమ్మని వాడున్నాడే, వాడితోనే పెద్ద ప్రమాదం అంతా వస్తుంది. ఎందుకని వాడు నమ్మడా నమ్మినట్టుంటాడు, వాడు నమ్మాడా పూర్తిగా నమ్మలేదు లోపల. వాడికి చిన్న అనుమానం ఒకటి ఉంది, ఆ అనుమానం చాలు వాడి జీవితాన్ని ఉత్తరించేయడానికి. అందుకే వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వాని విమర్శించినన్నని భాగవతంలో పోతన గారు దశమస్కంధంలో అంటారు. ఒక్కసారి వ్రతం చేసేటప్పుడు నిజంగా పరమాత్మ యొక్క పాదముల యందు శరణాగతి చేసినంత మాత్రం చేత వ్రతంలో వచ్చేటటువంటి దోషాల్ని పరమాత్మ విశాలమైనటువంటి ఔదార్య బుద్ధితో ఆయన దాన్ని ఆ తప్పుని సరిదిద్ది తన వైపుకి తీసుకుంటాడు. సుగ్రీవుడి దగ్గర ఉపాసనలో ఒక తేడా వచ్చింది. ఏమిటా తేడా? రాముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను వాలిని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. నమ్మాడా సుగ్రీవుడు? నమ్మలా. మా వాలి అంత గొప్పవాడు, మా వాలి ఇంత గొప్పవాడు, ఇలా చేయగలవా, ఈ అస్థిపంజరాన్ని తన్నగలవా, ఈ సాలవృక్షాలని కొట్టగలవా, ఇన్ని పరీక్షలు పెట్టాడు. ఇన్ని పరీక్షలు పెట్టిన తరువాత రాముడు ఇన్ని పరీక్షలకి నిలబడితే అప్పుడు నమ్మాడు. మనం కూడా భగవంతుడు ఉన్నాడు అని పైకంటాం, కానీ నిజానికి ఫలితం ఎప్పుడు వస్తుంది? మీకు పూర్ణమైన విశ్వాసము ఇక్కడున్నప్పుడు వస్తుంది.
ఏది భగవానుడు? మీ విశ్వాసమే భగవానుడు. జ్ఞాపకం పెట్టుకోండి. మీ పూజా మందిరములోని మూర్తి ఎప్పటికీ విగ్రహమే. ఎంతకాలం? యాజ్ లాంగ్ యాజ్ యూ విజువలైజ్ ఇట్ యాజ్ అన్ ఐడల్, సో లాంగ్ ఇట్ రిమైన్స్ ఎ మూర్తి. మీరు ఎంతకాలం నా పూజా మందిరంలోని విగ్రహం అనుకుంటున్నారో అంతకాలం అది విగ్రహమే. ఎంతకాలమునకు మీరు ఇది పరమేశ్వరుడని నమ్మారో అప్పుడు మీరు పరమేశ్వరుణ్ణే దర్శనం చేస్తున్నారు. నా ఇంటి మొత్తం మీద మిగిలింది ఫర్నిచర్. సింహాసనం నా ఇంట్లో ఉన్నది ఈశాన్యంలో ఒక్కటే. నా ఇంటి పరిపాలన అందులోంచి జరుగుతోంది అని మీరు ఇక్కడ నమ్మితే, మీరు ప్రతిరోజు వెళ్ళి ఆ సింహాసనం దగ్గర నమస్కరిస్తే అందులో కూర్చున్నది నేను కొనుక్కొచ్చిన విగ్రహం కాదు, నన్ను నా ఇంటిని పరిపాలిస్తున్న భగవానుడు కూర్చునున్నాడు అని మీరు ఇక్కడ విశ్వసిస్తే మీరు వేసిన ఒక్క పువ్వు చాలు. భగవద్గీత కించిదిధీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏవ మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో. విశ్వాసం వేపకి నడవాలి భక్తి. విశ్వాసమును పక్కన పెట్టి మీరు మిగిలిన క్రతువు ఎంత చెయ్యండి అది క్రతువుగానే ఉంటుంది. రిచువలిస్టిక్ పూజ. మీరు 1,000,000 బిల్వార్చన చెయ్యండి, 1,00,000 బిల్వార్చన చెయ్యండి, ఈ ఈశ్వరుడి పూజ, ఈశ్వరుడు ఎదురుగుండా ఉన్నవాడన్న పూనిక నమ్మకం మీకు లేనంత కాలం మీరు చేసినది ఫలితం ఇవ్వదు. రాముడు తన పరీక్షకి నిలబడితే తీసుకెడతాడు వాలి దగ్గరికి. లోపల నమ్మకం, భగవంతుడు ఉన్నాడు, ఏం పర్వాలేదులే నన్ను కాపాడతాడని. వెంటనే ఏమిటి అనుమానం? ఏమో నిజంగా అవుతుందా, నాకు ఆ ఫలితం వస్తుందా, భగవానుడు ఇస్తాడో ఇవ్వడో. ఈ అనుమానం ఉన్నంత కాలము ఫలితము రాదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. గురుచరిత్రము అని చాలా శక్తివంతమైనటువంటి గ్రంథం ఉంది. ఇక్కడే ఉన్నారు స్వామి దత్తాత్రేయ స్వామి వారు. ఆ గురుచరిత్రంలో ఒక అందమైనటువంటి ఆఖ్యానం ఒకటి ఉంది. మహారాష్ట్రంలో తులజాపురము అనబడేటటువంటి ఊరు ఒకటి ఉంది. అక్కడ భవానీదేవి అని అమ్మవారికో దేవాలయం. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి కాలక్రమాంతంలో ఒకసారి కుష్టు వ్యాధి వచ్చింది. వస్తే ఆయన భవానీదేవి పాదములు పట్టి ఉపాసన చేశాడు. అమ్మవారు స్వప్నంలో ప్రత్యక్షం అయ్యింది. అబ్బాయి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి చందలాపురం వెళ్ళి చందలాపురంలో చందలాదేవిని ఉపాసన చెయ్యి, నీ కుష్టు వ్యాధి పోతుంది అంది. ఆయన చందలాపురం వెళ్ళి అమ్మవారిని ఉపాసన చేశాడు. అమ్మవారు స్వప్నంలో ప్రత్యక్షం అయ్యింది. ఇక్కడే భీమా అమరజానది సంగమంలో ముగ్గురు మూర్తుల యొక్క ఏకీకృత స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఇప్పుడు నరసింహభారతీ స్వామి వారిగా విహరిస్తున్నారు, వెళ్ళి వారిని సేవించు అని చెప్పింది. చెబితే ఈయనన్నాడు, ఏమమ్మా నువ్వు అమ్మవారివి, నీకు సిగ్గుగా లేదా ఈ మాట చెప్పడానికి? ఒక నరుడు భీమా అమరజానది సంగమస్థానంలో తిరుగుతున్నాడా, ఆయన నా కుష్టి వ్యాధి పోగొడతాడా, నువ్వు పోగొట్టవా? ఏటమ్మా ఈ వెర్రి మాటలు, నేను వెళ్ళను ఆయన దగ్గరికి అన్నాడు. అని గుళ్ళోనే ఉండేవాడు. 3 రోజులు కనపడింది అమ్మవారు వరుసగా వెళ్ళమంది. నేను వెళ్ళనన్నాడు. 4వ రోజున అర్చకుడి మీద ఆవహించింది అమ్మవారు. వీడిని గుళ్ళోంచి బయటికి తోసేమంది. గుళ్ళోంచి బయటికి తోసేశారు ఆయన్ని. ఇది యథార్థ సంఘటన గురుచరిత్రలో. బయటికి తోసేస్తే అప్పుడు ఆయనకి దిక్కు లేక భీమ అమరజానది సంగమస్థానానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ ఒడ్డుకు వస్తున్నారు నరసింహతీర్థ స్వామివారు. ఆయన్ని చూశాడు. చూసి అన్నాడు, స్వామి అమ్మవారు పంపించింది, వచ్చాను అనబోతున్నాడు. ఆయన అన్నారు, నేను మనుష్యుణ్ణయా, నేనేం చేస్తాను, అమ్మవారిని నమ్ముకోబోయావా అన్నారు. ఈయనకు అర్థమైంది, ఓహో నా దోషం గమనించేశాడయా మహానుభావుడినని. ప్రణిపాతం చేసి నమస్కారం చేశాడు. ఆయన అన్నారు, నీ కుష్ఠవ్యాధి పోవాలంటే వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలు అక్కడ వదిలేయి. ఎందుకు వచ్చింది కుష్ఠవ్యాధి? జన్మజన్మాంతర సంస్కారంలో నువ్వు చేసిన పాపము కుష్ఠవ్యాధిగా వచ్చింది అనుభవింపజేయడానికి. అది పోవాలంటే ఆ నదీ సంగమ స్థానంలో స్నానం చేసి బయటికి వచ్చి నువ్వు కట్టుకున్న బట్టలు విప్పి వదిలేయి. దాన్ని భూమి తీసుకునేటట్టు చేశారు మహానుభావుడు. ఊసరక్షేత్రం అయిపోయింది అక్కడ ఉన్నటువంటి మట్టి. బట్టలు విప్పేశారు, కుష్ఠవ్యాధి పోయింది. శిష్యులు ఇచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నారు. నమస్కారం చేద్దామని స్వామి దగ్గరికి వచ్చి సంతోషంగా ఒళ్ళు చూసుకుంటున్నారు. పాదం మీద పిక్క కింద కుష్టికి సంబంధించినటువంటి మచ్చ మిగిలిపోయింది. ఆయన వంక చూసి అన్నారు, స్వామి నాకు ఒంటి మీద కుష్ఠవ్యాధి అంతా పోయింది కానీ మచ్చ మిగిలిపోయింది అన్నారు. అంటే స్వామి అన్నారు, ఎందుకు మిగలదు? నీ అనుమానం ఈ రీతిలో ఇంకా మిగిలిపోయింది బాధ పెట్టడానికి. అనుమానపడ్డావుగా, కేవలం మనిషి ఈయన నన్ను ఉద్ధరిస్తాడా? ఆ అనుమానం బాధించి తీరుతుంది.
అనుమానము బాధారూపముగా వెళ్ళి సంపూర్ణ శరణాగతి ఫలరూపంగా వస్తుంది. రెండింటికి ఫలితం ఉంటుంది ధర్మంలో. అందుకని ఇది మిగిలిపోయింది. ఇది కూడా పోవాలంటే నన్ను స్తోత్రం చెయ్యన్నారు. ఆయన అన్నాడు, స్తోత్రం చేయడానికి నాకేమొచ్చు, పుట్టుక చేత బ్రాహ్మణుడిగా పుట్టాను కానీ నాకేం రాదే స్తోత్రం చేయడానికి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు నన్ను స్తోత్రం చేయడం ఏమిటి, నువ్వా చేసేవాడివి, నోరు తెరు, నాలుక మీదకి ఇస్తా విభూతి వేస్తాను, నువ్వే చేస్తావు స్తోత్రం అన్నారు. అంటే ఇప్పుడు అదేంటంటే నాలుక మీద విభూతి వేసుకుంటే స్తోత్రం చేయగలనా అని అనలేదు. నాలుక తెరిచాడు, విభూతి వేశారు, అద్భుతమైన స్తోత్రం చేశాడు. ఆ పిక్క మీద ఉన్నటువంటి మచ్చ కూడా పోయింది. ఇది ఉపాసన రహస్యాన్ని చెప్తుంది కిష్కింధకాండ. అందుకే కిష్కింధకాండ ప్రతి ఘట్టం మీ జీవితాన్ని మారుస్తుంది. మీ ఉపాసనలో వైక్లభ్యం వస్తోంది, పూనిక లేదు, నమ్మకం లేదు. మీ పూజా మందిరంలో ఉన్నవాడు భగవానుడన్న నమ్మకం మీకు లేదు. మీకు లేదంటే మహాప్రభు నేను మిమ్మల్ని ఉద్దేశించి అంటలేదు ఈ మాట. ఈ నమ్మకం లేనంత కాలం అటువైపు నుంచి వచ్చేటటువంటి ఫలితం కూడా ఉండదు. ఎందుకని అంటే విశ్వాసమే భగవానుడు. మీకు విశ్వాసం లేనప్పుడు ఇంకా భగవానుడు ఎక్కడున్నాడు? భగవానుడు లేడు. మీకు ఇక్కడ విశ్వాసం ఉంటే వెంటనే మీకు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ విశ్వాసం ఇప్పుడు కలిగింది. మరి ఈ మాటలు చెప్పాక నేను కొడతానయా తప్పకుండా, ఇప్పుడు మెళ్ళో ఈ పుష్పమాల ఉంది కదా బయలుదేరన్నారు, నోట్లో విభూతి వేశాను కదా స్తోత్రం చెయ్యన్నట్టు బయలుదేరతానన్నాడు. గబగబా బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ముందుకు నడుచుకుంటూ. వెళ్ళిపోతుంటే వెనకాతల రామచంద్రమూర్తి కూడా వెళ్ళారు. వాల్మీకి మహర్షి యొక్క రచన వైచిత్రి చూడండి. ఇందాక కూడా వెళ్ళారా లేదా సుగ్రీవుడు రామలక్ష్మణులు? అప్పుడు చెప్పని విషయాలు ఇప్పుడు చెప్తారు. అప్పుడే చెప్పద్దు. నేను ఇక్కడి నుంచి బయలుదేరి సామర్లకోట వెళ్తున్నాను అనుకోండి, మొదటిసారి వెళ్ళినప్పుడు నాకు కనపడకుండా రెండో మాట వెళ్ళినప్పుడు కొత్తగా ఓ కాలవ, అందులో గుర్రపు డెక్క మొక్క, పక్కన పొలాలు కొత్తగా వస్తాయేంటి? రెండో మాట వెళ్ళినప్పుడు ఏమి ఉండవు, మొదటిసారి వెళ్ళినప్పుడు ఉన్నాయి. మొదటిసారి వెళ్ళినప్పుడు వాటి గురించి చెప్పకుండా రెండవ మాట వెళ్ళినప్పుడు చెప్పడంలో ఏం తేడా వచ్చిందో చెప్తారు, మీరు గమనించాలి. అదే రామాయణం యొక్క గొప్పతనం. ఆయనే సర్టిఫికెట్లు ఇవ్వరు, మీకు పునః చెప్తున్నాను. మీరు అందులోంచి ఏరుకుంటూ ఉండాలి ముత్యాల్ని. నడిచి వెళ్ళిపోతున్నారు, గొప్ప గొప్ప లోయలు కనపడుతున్నాయి, నదులు కనపడుతున్నాయి, పర్వతాలు కనపడుతున్నాయి, పుష్పించిన చెట్లు కనపడుతున్నాయి, తోటలు కనపడుతున్నాయి, అన్నీ చూస్తూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉండగా ప్రక్క నుంచి అవ్యక్తమైనటువంటి అక్షర సముదాయము చేత గంధర్వగానం లాంటి గానం ఒకటి వినపడింది. అది ఏం గానం? అక్షరములను మీరు నిర్ణయించలేరు. సరిగమ పదనిసా అన్నారా, పాట పాడారా మీకు తెలియదు. అవ్యక్త మధురము అన్నారంతే. అంత గొప్ప గానం వినపడుతోంది. అది విన్నంత మాత్రం చేత మనస్సుకి ఆనందం కలుగుతోంది. అక్కడ ఉన్నటువంటి చెట్లపైకి పావురాల రంగులో పొగలు చుట్టుకుని ఉన్నాయి. ఇది చూసి రామచంద్రమూర్తి వెంటనే అడిగారు సుగ్రీవుణ్ణి, ఇదేమిటి ఈ వనం అని అడిగారు. సుగ్రీవుడు ఆగలేదు, ఆగకుండా వెళ్ళిపోతున్నాడు. ఆగకుండా నడుస్తూ ఒక విషయం చెప్తున్నాడు. అదేమిటో తెలుసా రామ? అత్ర సప్త జనానామ మునయ సంసితవ్రతా సప్తైవ సన్నధశీర్ష నియతం జలసాయిన సప్తరాత్రే కృతాహార వాయునా వనవాసిన దివం వర్షశతైర్యాత సప్తభి సక్కలేవర. రామ, ఇక్కడ సప్తజనులు అనేటటువంటి 7 ఋషులు ఉండేవారు. వాళ్ళు తలలు కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసేవారు. ఆ చెట్లకి 700 సంవత్సరముల తపస్సు చేశారు. వాళ్ళకి 3 అగ్నిహోత్రాలు ఉండేవి. ఈ 700 సంవత్సరములు తపస్సు చేస్తూ ప్రతి 7 రాత్రులకి ఒకసారి గాలి తింటుండేవాళ్ళు, వాళ్ళు వాయుభక్షకులుగా. ఇంత తపస్సు చేస్తే ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. సశరీరంగా వాళ్ళని స్వర్గలోకానికి తీసుకెళ్ళాడు. ఆ తపోశక్తి రామ ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఆ వనంలో ఉండడం చేత క్రూర మృగం లోపలికి వెళ్ళదు, వెడితే ఇంకా తిరిగి రాదు అన్నాడు. ఏమిటి ఆశ్చర్యం? వెడితే ఎందుకు తిరిగి రాదు? ఒక క్రూర మృగం అంటే ఏమిటి? దాని లోపల ఉన్నటువంటి స్వభావం ఎవరన్నా కనిపెడితే చంపుదాం అనుకున్నది. అది తెలియక అందులోకి వెళ్ళింది అనుకోండి, ఏమైపోతుంది? లోపల ఉండేటటువంటి ప్రభావం చేత దాని మనస్సు మారిపోతుంది. మారిపోయి అది కూడా అక్కడ కూర్చొని తపస్సు మొదలెడుతుంది. అందుకని వెనక్కి రాదు. అందుకని రామ, వారానాడు చేసిన అగ్నిహోత్ర ధూమం ఇప్పటికీ అలా ఉంది. అంటే తపోశక్తి ప్రకృతిని శాసించగలదు. మీకు చెప్పాను అగస్త్య మహర్షి గురించి చెప్పినటువంటి రోజున, శరభంగుడి గురించి చెప్పినటువంటి రోజున చెప్పాను, శబరి యొక్క గొప్పతనం మతంగ మహర్షి శిష్యుల గురించి చెప్పినటువంటి రోజున చెప్పాను. వాళ్ళు ఆనాడు పిండి ఆరేసిన బట్టలు ఇప్పటికీ ఆరవు. వాళ్ళు ఆనాడు వెలిగించిన అగ్నిహోత్రాలు ఇప్పటికి ఆరవు. వాళ్ళు చేతులతో ముట్టుకున్న పువ్వులు ఇప్పటికీ ముడుచుకోవు. ఎందుకు ముడుచుకోవంటే ప్రకృతి యొక్క లక్షణం చేత పువ్వు ముడుచుకోవాలి.
అద్వైత స్వరూపాన్ని పొందేసిన వ్యక్తి ముట్టుకున్న పువ్వు ఇప్పటికీ ముడుచుకోదు. ఆ శక్తి ఆ పువ్వు కూడా వెళ్ళిపోయింది. ఇంకా అది ప్రకృతిని అధిగమించేసింది. అది రామావనం, నువ్వు లక్ష్మణుడితో కలిసి నమస్కారం చెయ్యి అన్నాడు. ఈ మాట ఇంతకు ముందు చెప్పాడా? మొదటిసారి వెళ్ళినప్పుడు చెప్పలేదు. మహర్షి అందం చూడండి. ఈ మాటలు రాముడు విన్నట్ట. కురుప్రణామం ధర్మాత్మన్ తేషాముద్దిశ్య రాఘవ లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రయసస్య స్వయా అంజలి అనేటప్పటికీ లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడ నిలబడి ఒక్కసారి ఆ సప్తజనుల ఆశ్రమం వైపుకి తిరిగి నమస్కారం చేశాట. ఏమైంది నమస్కారం చేస్తే అక్కడికి తిరిగి అంటే? వెంటనే అంటారాయన, అభివాజ్యతు ధర్మాత్మా రామో భ్రాతాచ లక్ష్మణ సుగ్రీవో వనరాశ్చైవ జగ్ము సంహృష్ట మానసాహ. ఆ నమస్కారం చెయ్యగానే మనస్సులో ఒక గొప్ప ఉత్సాహం పుట్టింది. ఎందుకు పుడుతుందండి అలాగా అంటే ఇదే రహస్యం. నువ్వు జీవితంలో ఒక క్లిష్టమైనటువంటి పరీక్ష మీద ఉన్న రోజున నిన్ను రక్షించగలిగిన వాడెవరు? మహాత్ముల యొక్క దర్శనము చెయ్యాలి. అందుకే రఘువంశంలో ఉన్న వాళ్ళందరూ సమస్య వస్తే వశిష్ఠాది మహర్షి దర్శనం చేశారు. పూర్వం వెడుతున్నప్పుడు మనస్సు యందు ఈ ఉత్సాహం లేదు. ఎందుకు లేదు? ఉపాసన వైక్లభ్యం ఉంది. ఇవి కనపడవు. ఎప్పుడు కనపడడం మానేస్తారు మహాత్ములు? ఉపాసనలో వైక్లభ్యం వస్తే మహాత్ముల యొక్క దర్శనం అవదు. ఎందుకు అవదు? నీకు ఉత్సాహం రాకూడదు, ఫలితము రాకూడదు. ఇప్పుడు ఫలితం వచ్చేస్తుంది. ఏమిటి గుర్తు? మహాత్ములు ఉన్న ఆశ్రమం గురించి రాముడు అడిగాడు, సుగ్రీవుడు చెప్పాడు, అటు నమస్కారం చేశారు. వెంటనే మనస్సు పరిపుష్టమైంది, ఉత్సాహాన్ని పొందింది. ఇతపూర్వం ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. వెళ్ళారు, మళ్ళీ సుగ్రీవుడు వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి మళ్ళీ తొడలు కొట్టాడు, పెద్ద కేక వేశాడు. ఇప్పుడు కేక మారింది. ఇది ఎవరు చెప్పారు? కేక మారింది అన్న విషయాన్ని ఋషి చెప్పారు. అది గమ్మత్తు. నేను మీకు చెప్పానే, వాల్మీకి మహర్షి ఎక్కడా ఏదీ చెప్పరు స్పష్టంగా. చెప్పడంలో ఒక అందం ఉంటుంది. ఆ కథాగమనం చేసేటప్పుడు మీరు సాక్షిగా రామాయణాన్ని చదువుతూ ఉండాలి. దాన్ని దృశ్య కావ్యంగా లోపల అనుభవిస్తూ ఉండాలి. అనుభవిస్తూ ఉంటే రామాయణంలో ఉన్న అందాన్ని మీరు అనుభవిస్తారు. ఎవరు చెప్పారు ఈ మాట అంటే, పెద్ద కేక వేసి రారా వాలి బయటికి అన్నాడు. అనేసరికి గబగబా బయటికి వచ్చేస్తున్నాడు వాలి మళ్ళీ యుద్ధానికి. ఆగు అంది తార. ఆగమని ఆవిడ మాట్లాడడం మొదలు పెడుతోంది. ఆవిడ పేరు తార. తార అంటే తళుక్కన మెరిసేటటువంటి నక్షత్ర స్వరూపం. రామాయణంలో ఆవిడ కూడా అలా మెరుస్తుంది. ఏది మెరుపు? ఆవిడ మాటల మెరుపు. ఎందుకు తారకంత గొప్పతనం వచ్చింది అంటే, తారకంత గొప్పతనానికి రావడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పలేదు. మీకు రామాయణానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు తెలియాలంటే బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం, వరాహ పురాణం, ఈ 3 పురాణాల్లో వెతుక్కోవలసి ఉంటుంది. ఈ విషయానికి సంబంధించిన రహస్యాన్ని స్కాంద పురాణంలో చెప్పారు. మీకు మొట్టమొదటే చెప్పాను, కిష్కింధకాండలో రామదర్శనం ఎలా చెయ్యాలో స్కాంద పురాణం చెప్పింది అని. కిష్కింధకాండకి సంబంధించిన రహస్యాలు ఎక్కువగా స్కాంద పురాణంలో దొరుకుతాయి. అందుకని స్కాంద పురాణంలో ఏ విషయాన్ని ప్రస్తావన చేశారంటే, తార సుషేణుని యొక్క కుమార్తె, కానీ సుషేణుని యొక్క భార్యకి క్షేత్రజగా జన్మించినది కాదు. ఆ సుషేణుడు ఒకసారి దేవతలతో యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే దేవతలు ఆశ్చర్యపోయారు ఈయన శక్తి చూసి. ఒక వానరుడు ఎంత పరాక్రమంతో యుద్ధం చేస్తున్నాడు రా అని. ఇది గమ్మత్తుగా ఉంటుంది. ఎన్ ఏబుల్ టీచర్ ఎప్రిషియేట్స్ ది డౌటింగ్ కెపాసిటీ ఆఫ్ హర్ స్టూడెంట్. ఎవరైనా స్టూడెంట్ 4 ప్రశ్నలు వేస్తే విసుక్కున్న టీచర్ కాడు. అందమైన ప్రశ్నల్ని వెయ్యగలిగినటువంటి శిష్యుణ్ణి చూసి అభినందించినటువంటి గురువు నిజమైన గురువు. లేకపోతే ఉపనిషత్తులు లేవు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఉపనిషత్తులంతా జ్ఞానభాగం, వేదానికి చివర ఉపనిషత్తు అంతా గురు శిష్య సంవాదం. సరి అయిన గురువుని గుర్తు ఏంటంటే, పాఠం అంతా చెప్పి ఏదిరా ఇందులోంచి మీరు ఏమైనా కొన్ని ప్రశ్నలు వెయ్యండి అని మీరు అడిగారనుకోండి, బుద్ధి నాగలి పెట్టి భూమిని దున్నినట్టు శిష్యులు దున్నడం మొదలెడతారు. అందులో చొప్పదంటూ ప్రశ్నలు వస్తే కలుపు మొక్క ఏరినటువంటి కృషీవలుడిలా ఈ ఆలోచన స్రవంతిని అరికట్టగలగాలి గురువు. గొప్ప గొప్ప ఆలోచనల వైపుకి తిప్పగలగాలి శిష్యుణ్ణి. అప్పుడు తప్ప ఉపనిషత్తు రాదు. ఉపనిషత్తు లేకపోతే జ్ఞానం ఉండదు. మనకి ఇవాళున్న దురదృష్టం ఏంటంటే,
పాఠం చెప్పడం, ఇక్కడ ఎర్ర బ్రాకెట్ ఎట్టి ఇక్కడ ఎర్ర బ్రాకెట్ వరకు ఆ లైన్లు బట్టి పట్టడం వరకే మనం అలవాటు పడిపోతున్నాం. కాబట్టి విద్యా విధానంలో గుమాస్తాలు తయారవుతారు, కానీ సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తులు తయారు కారు. అందుచేతే ఎంత గొప్ప విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారో చూడండి. వానరుని యొక్క యుద్ధశక్తిని చూసి దేవతలు సంతోషించారట. సంతోషించి, నీకు ఒక గొప్ప కుమార్తెనిస్తున్నామయ్యా, అపురూపమైన సౌందర్య రాశి, ఒక కోతిపిల్లలా ఉండాలి, కోతిపిల్ల అప్సరసలా ఉంటుంది, ఇంతకన్నా వరమేం కావాలి నీకు? నల్లగా ఆయన, నల్లగా ఆవిడ, ఇంతంత ఎత్తుపళ్ళు, ఇద్దరు డొక్కు స్వరూపాలు, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే స్వరూపం, మెరిసిపోతూ మన్మధుళ్ళంచి కొడుకు పుట్టాడు అనుకోండి, ఏమనుకుంటాం మనం? ఏమిట్రా ఇది ఇంత విచిత్రం, లోకానికి విరుద్ధమైన విషయం కాదుగా మీరు అనుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా అనుకుంటారు మనసులో. తల్లిదండ్రులు అలా ఉంటారు, ఏమిట్రా పిల్లాడు అంత అందంగా ఉంటాడు, ఆ పాప అంత అందంగా ఉంటుంది అని మీరు అనుకోరా? అనుకుంటారు. కానీ అలా ఒక కోతికి కోతిపిల్ల పుట్టాలి, సుషేనుడికి కోతిపిల్ల కాదు పుట్టింది, అప్సరస లాంటి స్త్రీని ఇస్తున్నారు దేవతలు పొంగిపోయి. నీకు వరం ఇచ్చామయ్యా, అటువంటి పిల్ల పుడుతుందన్నారు. పుట్టడంలో గొప్పతనం కేవల బాహ్య సౌందర్యం కాదు. కేవల బాహ్య సౌందర్యం అయితే మళ్ళీ ఇంద్రుడు అహల్య పట్ల కామించినట్టుగా వస్తుంది ఇబ్బంది. అందుకని ఎక్కడుంది గొప్పతనం? తారకి బాహ్య సౌందర్యముతో పాటు అంతఃసౌందర్యం ఉంది, బుద్ధి ఉంది, గొప్ప బుద్ధి. అలాంటి బుద్ధి ఇలాంటి బుద్ధి కాదు. సుషేనుడు స్వయంవరం ప్రకటించాడు, ఎవరిని కోరుకుంటే అమ్మవారికిచ్చి వివాహం చేస్తానన్నాడు. తార వెళ్ళి వాలి మెళ్ళో దండ వేసింది. ఎందుకని? అప్పటికి వాలి వానర సామ్రాజ్యానికి అంతటికీ ప్రభువు, అందుకని ప్రభువుని ఎంచుకుంది, పట్టమహిషి అయింది. ఆ తార మాటలు చెప్పడంలో తార తర్వాతే. మీకు రామాయణంలో తళుక్కన మెరుస్తాయి కొన్ని పాత్రలు. సుమిత్ర పాత్ర ఒకటి, తార పాత్ర ఒకటి, శబరి పాత్ర ఒకటి, ఈ మండోదరి పాత్ర ఒకటి. వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే మీరు ఆ శ్లోకాన్ని గబగబా చదవకూడదు. ఆ శ్లోకం చదివి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో మాట చదివి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకో మాట చదివి, అందులో ఏ ఒక్క శ్లోకంలో ఏ ఒక్క పాదమైనా మీ జీవితాన్ని కానీ మీ ఇంట్లో వారి జీవితాన్ని కానీ మార్చేస్తుంది. అంత శక్తినంతటినీ అక్కడ పెట్టేస్తారు మహర్షి, అలా మాట్లాడతారు వాళ్ళు. అందుకే తార వాలి బయలుదేరుతుంటే ఆపింది. ఏమయ్యా అంత తొందరపడి వెళ్ళిపోతున్నావే యుద్ధానికి, ఆలోచించావా? పూర్వమాపతిత క్రోధ సత్వా మాయయతే యుధి నిష్పచ్చత నిరస్తంతే హన్యమానో దిశోగత. ఇప్పుడే కదయా ఒక గంట క్రితం వచ్చాడు సుగ్రీవుడు, నవరంధ్రములలోంచి నెత్తుటి ఏరులు ప్రవహించేటట్టు కొట్టావే, కొడితే దిక్కులు పట్టి పారిపోయాడే ఋష్యమూక పర్వతాల వైపుకి. వెళ్ళిపోయి ఇంకా నువ్వు ఇంట్లోకి వచ్చావు, స్నానం కూడా చేయలేదు, ఆ చెమటతో తడిసిపోయినటువంటి బట్టలు ఇంకా నువ్వు విప్పలేదు, మళ్ళీ సుగ్రీవుడు వచ్చి అరుస్తున్నాడు యుద్ధానికి రమ్మని. నీకు అనుమానం కలగట్లేదా? ఎంత గొప్ప ప్రశ్న వేసిందో చూడండి. శరీర బలాన్ని నమ్ముకుని బుద్ధి తీసుకెళ్లి వాలమనందుంచుకున్నవాడు కాబట్టి వాలయ్యాడు, తలయందు బుద్ధి పెట్టుకున్నవాడు కాబట్టి సుగ్రీవుడు అయ్యాడు. అని ఎవరితో స్నేహం చేయాలో ఆయనకి తెలుసు, ఎవరితో స్నేహం చేయాలో ఈయనకి తెలియదు. ఒంట్లో బలం ఉంది కాబట్టి రావణాసురుణ్ణి నమ్మాడు, బుర్రలో బలం ఉంది కాబట్టి రాముణ్ణి నమ్మాడు. అందుకని రాజ్యం వచ్చింది సుగ్రీవుడికి. నీకు రాలేదయ్యా అనుమానం? వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వచ్చేసాడయ్యా అరగంటలో. తయా తస్య నిరస్తస్య పీడితస్య విశేషత ఇహైత్య పునరాహ్వానం శంకాం జనయతీవమే. మళ్ళీ వెంటనే వచ్చి రావాలి యుద్ధానికి అని పిలుస్తున్నాడంటే ఇదేమన్నా మళ్ళీ టిఫిన్కి పిలవడమా, భోజనానికి పిలవడమా, తీర్థం పుచ్చుకోండి మళ్ళీ ఇంకో మాట పర్వాలేదని పిలుస్తున్నారా? ఏమిటయా నీ వెర్రి, మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోతానంటావు, నువ్వు అనుమానించద్దా? నాకు శంకగా ఉందయ్యా అంది. అని కొన్ని గుర్తులు చెప్పింది. తార అంటే తారే, ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. దర్పశ్చ వ్యవసాయశ్చ యాదృశస్తస్య నర్ధత నినాదశ్చాపి సంరంభో నైత తల్పం హి కారణ. ఆ పిలుపులో ఆ కేక వేయడంలో ఏదో తేడా నీకు కనపట్టాలా? చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు నిన్ను పిలిచేటప్పుడు, ఏదో నిశ్చితమైన ప్రయత్నంతో పిలుస్తున్నాడు. ఇహ నేను పిలవక్కర్లేదు మళ్ళీ నిన్ను అన్నట్టుగా ఉందా పిలుపు. ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళినటువంటి వాడు పిలిచేటటువంటి పిలుపులో ఉండేటటువంటి బలహీనతలు కనపట్టలేదు, ఏదో నిశ్చయాత్మకమైన శక్తి కనపడుతోంది. ఆస్వరంలో ఒక పూనిక కనపడుతోంది, ఒక గర్వం కనపడుతోంది, ఇవాళ నేను గెలుస్తాననేటటువంటి ఉత్సాహం కనబడుతోంది. ఇది ప్రమాదం.
అందుకని నువ్వు తొందరపడి వెళ్ళొద్దు, ఒక్కసారి కూర్చుని ఆలోచన చెయ్యి, నా మాట విను. నా సహాయమహం మన్యే సుగ్రీవం తమిహాగతం అవష్టబ్ధ సహాయశ్చ యామాశ్రితైష్య గర్జతి. ఎవరిదో వెనకాతల సహాయం ఉంది. ఈ మాట నిజంగా వినుంటే వాలి తన గూఢచారుల్ని పిలిచి ఒక్క 10 నిమిషాలాగి ఆ చుట్టుపక్కల ఎవరున్నారో చూసేసి రండిరా, నేను ఎడతాను యుద్ధానికంటే. రామాయణం ఇలా ఉండదు, రామాయణం వేరొకలా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాను కదా, రామాయణం ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ రామాయణాన్ని ఒక స్త్రీ పొడిగిస్తుంటుంది. ఇక్కడ తార చెప్పిన మాట వాలి కాని నమ్మి ఉండుంటే తార ఏది చెప్పినా నమ్మేస్తాడు వాలి. ఇవాళ నమ్మడం లేదు. ఎందుకు నమ్మడో కూడా మహర్షి చెప్పేస్తారు. నమ్మకపోవడంలో రామాయణానికి పొడిగింపు ఉంది. ఇదో గమ్మత్తు. మళ్ళీ వ్యతిరిక్త దిశలో పొడిగింపు ఉంది. అందుచేత ఎవరో వెనకాతలు ఉన్నారయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావు యుద్ధానికి, నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు వేరొకరితో నీకు ప్రమాదం పొంచుంది. నువ్వు ఇది గమనించకుండా తొందరపడి వెళ్ళిపోతున్నావు వాలి. జ్ఞాపకం పెట్టుకో. ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానరః అపరిక్షీణ వీర్యేణ సుగ్రీవ సహనయిష్యతి. ఇక్కడ ఒక దెప్పి పొడుపు చెప్పింది. సుగ్రీవుడికి స్నేహం చెయ్యడంలో కొన్ని తెలివితేటలున్నాయి వాలి అంది. పిచ్చాడా, నువ్వు చేశావు రావణాసురుడితో, వాడో బుద్ధిహీనుడు, నువ్వో బుద్ధిహీనుడివి. మీ ఇద్దరి బుద్ధి తోకలో ఉంటుంది, వాడి బుద్ధి తలకాయలో ఉంటుంది. వాడు తొందరపడి స్నేహాలు చేయడు. నువ్వు వాడి వెనక ఎవరో ఉన్నారంటున్నాను కదా, ఎవడుంటాడంటావేమో, ఎవడుంటాడనంత తేలిగ్గా తీసేయకు. ఆ ఉన్నవాడు సమర్థుడైతేనే వీడిలా వస్తాడు. వీడికి స్నేహం చెయ్యడంలో చాలా పరీక్షించి చేసుకోవడం సుగ్రీవుడికి తెలుసు. అందుకని ఎవరో సమర్థుల్ని దగ్గర పెట్టుకున్నాడు, వాళ్లతో కార్యక్రమాన్ని నడిపించబోతున్నాడు. చాలా జాగ్రత్త సుమా వాలి, నువ్వు తొందరపడి వెళ్ళకు అని చెప్పింది. చెప్పి అందుకని చేతకాని వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళని తీసుకొచ్చారనుకుంటున్నావేమో, అలాంటి వాడు కాదు. నువ్వు ఏమరపాటులో ఉన్నావు, కానీ నేను మాత్రం అప్రమత్తంగా ఉన్నాను. గూఢచారులు ద్వారా ఎప్పటికప్పుడు విషయాన్ని సేకరిస్తూనే ఉన్నాను. ఎందుకని సుఖంలో ఉన్నవాడు నిద్రపోతాడు, కానీ శత్రువు నిద్రపోడు. తన శత్రువుని మట్టు పెట్టడానికి నిరంతర ఆలోచన చేస్తూనే ఉంటాడు. నువ్వు నా భర్తవి, అందుకని నీకు ప్రమాదం వస్తుందని నేను గూఢచారుల ద్వారా సుగ్రీవుడి యొక్క కదలికల్ని కనిపెడుతున్నాను. కనిపెట్టి నేనేం తెలుసుకున్నానో తెలుసా? పూర్వమేవ మయా వీరా శృతం కథయతో వచః అంగదస్య కుమారస్య వక్ష్యామి త్వాం హితం వచః అయోధ్యాధిపతేః పుత్రౌ శూరౌ సమరదుర్జయౌ ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రమలక్ష్మణౌ సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ. ఇక్ష్వాకు కులంలో జన్మించినటువంటి అపారమైనటువంటి శౌర్యమూర్తులైనటువంటి దశరథ మహారాజు గారి కుమారులైనటువంటి నారికి బాణాన్ని తొడిగితే లక్ష్యాన్ని కొట్టడం తప్ప వేరొకటి తెలియనటువంటి గురి కలిగినటువంటి మొనగాళ్ళైనటువంటి రామలక్ష్మణులు అనేటటువంటి ఇద్దరితో ఇవాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు. అంగదుడు నాకు చెప్పాడు, గూఢచారులు చెప్పారని. అటువంటి రామలక్ష్మణులు ఇద్దరూ బహుశః పుంచి ఉన్నారు వాలి. నువ్వు ప్రమాదం వైపుకు వెళ్ళిపోతున్నావు, నీ బలాన్ని నమ్ముకుని వెడుతున్నావు. సుగ్రీవుడి బుద్ధి బలాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవడాల్లా, దాని చేత నువ్వు పతనం అయిపోతావు. చాలా జాగ్రత్త సుమా. తవ భ్రాతుర్హి విఖ్యాత సహాయోరణ కర్కశ రామ పరమబలార్థి యుగాంతాగ్ని రివోత్థిత. అయినా రాముడి కాళ్ళు సుగ్రీవుడు ఎందుకు పట్టుకోవలసి వస్తోంది? నీ తమ్ముడన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి నీ తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడిని నీ పక్కన కూర్చోపెట్టుకోవడం మానేసి దూరంగా పంపించి నీ శత్రుత్వాన్ని నువ్వు పెంచుకుంటున్నావు, నీ మరణాన్ని నువ్వు దగ్గర చేసుకుంటున్నావు. నా మాట నమ్ము వాలి, పరాయివాడు కాడు సుగ్రీవుడు. రాముడు ఎందుకు రావాలి మధ్యలోకి? మూడవ వ్యక్తి రావలసిన అవసరం ఏమిటి? ఇది నీ ఇంటి సమస్య, వాడు నీ తమ్ముడు. ఒక్కనాటికి నీకు అపకారం చెయ్యడు. నా మాట విను, సుగ్రీవుణ్ణి ఆహ్వానించు. సుగ్రీవ రా, జరిగిందేదో జరిగిపోయింది, యవరాజ్య పట్టాభిషేకం చేసుకొని సంతోషంగా ఇద్దరం కలిసి రాజ్యం చేద్దామని చెప్పు. దుర్నిరీక్షుడవుతావు, నిన్ను ఎవ్వరూ మట్టు పెట్టలేరు వాలి. నా మాట విను. ఆయన ఎవరో పైర్వాడు కాదు, కానీ నువ్వు ఇవాళ ఎందుకు వెళ్ళిపోతున్నావు తొందరపడి? రాముడు నన్నేం చేస్తాడని కదా నీ ధైర్యం. పేరు చెప్పినా నువ్వు వెనక్కి తగ్గట్లేదంటే నువ్వు రాముడిని తక్కువ అంచనా వేశావు. ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి తార. నివాస వృక్ష సాధూనాం అపన్నానాం పరాగతి అర్థానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం. ఇవాళ నీ తమ్ముడు ఎవరి నీడలో ఉన్నాడో తెలుసా? రాముడి నీడలో ఉన్నాడు.
ఆయన రాముడి నీడలో ఉంటే నేను వేరొకరి నీడలో ఉన్నానంటున్నావేమో వాలి. రాముడి లాంటి నీడ ఇవ్వగలిగిన చెట్టు వేరొకటి లేదు ప్రపంచంలో. చెట్టుకి ఒక లక్షణం ఉంటుంది. చెట్టు అక్కడుండి మీరు ఇక్కడున్నారనుకోండి, ఓ చెట్టా నాకు నీడయి, ఓ చెట్టా నాకు నీడయి అంటే చెట్టు నీడనివ్వదు. మీరు చెయ్యవలసింది ఏమిటి? మీరు చెట్టు కిందకి వెళ్ళాలంతే. మీరు చెట్టు కిందకి వెడితే చెట్టు నీడనిచ్చేస్తుంది. చెట్టు నీడనిచ్చేటప్పుడు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, మీ రేషన్ కార్డు కానీ, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, మీ క్రెడెన్షియల్స్ కానీ చెట్టు అడగదు. అడగకుండా తన కిందకొస్తే నీడనివ్వడం చెట్టుకి తెలుసు. తాను ఎండలో శోషించడం చెట్టుకి తెలుసు. రాముడు అటువంటి వాడు. రామా అని రామ పాదము దగ్గరికి వెళ్ళి నిలబడిన వాడిని రక్షించడం ఒక్కడే రాముడికి తెలుసు. అలా వెళ్ళి నిలబడ్డాడు సుగ్రీవుడు. సుగ్రీవుడిని రక్షించడంలో నిన్ను భక్షించడం అంతర్లీనం. అందుకని నువ్వు పడిపోతావాలి. నేను ఇంకో చెట్టు కింద కడతానంటావేమో, ఇంకా అటువంటి చెట్టు పృథివిలో వేరొకటి లేదు. అది యశిశైక భాజనం, ఒక్కటే చెట్టు. అంటే రాముడి యొక్క పరతత్వాన్ని గుర్తుపట్టేసింది తార. గుర్తుపట్టేసి రాముణ్ణి సుగ్రీవుడు పట్టుకున్నంత కాలం నువ్వేం చేయలేవు. సుగ్రీవుడితో రాముడు స్నేహం చేశాడు అంటే మాట ఇచ్చేసి ఉంటాడు, నిన్ను చంపేస్తానని. కాబట్టి ఇప్పుడు చంపకుండా ఉండాలంటే నువ్వు రాముడి పాదాలు పట్టుకుని ప్రయోజనం లేదు. సుగ్రీవుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేసేయి. నువ్వు రాముడు ఒకటైపోతే రాముడు మర్యాదా పురుషోత్తముడు, నీ మీద బాణం వేయడు. దీనికి ఒక్కటే పరిష్కారం. పైవాడు కాడుగా నువ్వు తెస్తున్నవాణ్ణి, తమ్ముణ్ణి తీసుకొస్తున్నావు, అందుకని తెచ్చి పట్టాభిషేకం చేసేయి. నా మాట విను, యుద్ధానికి వెళ్ళకు. యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్యాభిషేచయ విగ్రహం మాకృధా వీరా భ్రాత్రారాజ్యం బలీయస అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముద్యత్య దూరతః లాలనీయో హితే భ్రాత యావియానేష వానరః తత్ర వా సన్నిహిష్టో వా సర్వదా బంధురేవతే నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కార్యైః కురుష్వ ప్రత్యనంతరం. తమ్ముడి కన్నా గొప్ప బంధువు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు వాలి. నా మాట విను, సుగ్రీవుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేయి. యువరాజ్య పట్టాభిషేకం చేసి నీ పక్కన కూర్చోపెట్టుకో, నీ బలం పెరుగుతుందని చెప్పింది. ఇన్ని చెప్పినా వాలన్నట్ట తారవంక చూసి తదాహితారాహితమేవ వాక్యం తం వాలినం పద్యమిదం బభాషే నరోచతే తద్వచనం హితస్య కాలాభిపన్నస్య వినాశకాలే. తన శరీరం పడిపోవలసినటువంటి కాలం ఆసన్నమైపోయింది. వినాశకాలే విపరీత బుద్ధి. ఒకరు చెప్పినా పక్కన పెట్టేసే లక్షణం కాలము చేత ప్రచోదనాన్ని పొందడం వల్ల వచ్చిందయా అన్నారు మహర్షి. ఇది ఈశ్వర స్వరూపంగా ఫలితాన్ని ఇస్తున్నాడయా పరమాత్మ. అందుచేత ఇన్నాళ్ళు తారమాట వినడానికి అలవాటు పడ్డవాడు తారమాట వినడం మానేశాడు. మానేసి యుద్ధానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ సుగ్రీవుడితో యుద్ధం చేస్తుంటే ఒక్క గుద్దు గుద్దాడు. మళ్ళీ సుగ్రీవుడి కింద పడిపోయాడు, లేచాడు, చెట్లు తెచ్చాడు. ఈసారి సుగ్రీవుడికి పౌరుషం ఉంది. అందుకని చెట్లు పెరికి వాలిని తుక్కు తుక్కు కింద కొట్టాడు. కొట్టినా ఆయనకో శక్తి ఉంది, ఆయన ఏం తక్కువవాడు కాడు. ఆయన మెడలో ఇంద్రుడిచ్చినటువంటి మాల ఉంది. అందుచేత రాను రాను పౌరుష పరాక్రమాలు వాలివి పెరిగిపోయాయి, సుగ్రీవుడివి తగ్గిపోయాయి. మెల్లిమెల్లిగా సుగ్రీవుడు నీరసించిపోయాడు. నీరసించిపోయి ఇంక నేను యుద్ధం చెయ్యలేను అని అనుకున్నాడు. అనుకుని హీయమానమధోపస్యాత్ సుగ్రీవం వనరీశ్వరం వీక్షమాణం దిశశ్చైవ రాఘవస్స ముహుర్ముహు. ఇప్పుడేం చేస్తున్నాడు? సంపూర్ణ శరణాగతి చేసేసాడు. ముహుర్ముహు, మళ్ళీ 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 రాముడి కోసమే చూస్తున్నట్ట. ఇంతకుముందు పారిపోయాడు రాముడు కనపడకపోతే. ఇప్పుడు ఒక నమ్మకం, కొట్టి తీరుతాడు రాముడు. నా మెడలో ఈ గజపుష్పమాల ఉంది, నాకు సంపూర్ణ శరణాగతి ఫలితాన్ని ఇస్తుంది అని పెద్దల వలన విని ఉన్నాను. బుద్ధి వలన వైక్లభ్యం లేకుండా నువ్వు సంపూర్ణ శరణాగతి చెయ్యగలిగితే ఈశ్వరానుగ్రహాన్ని పొంది తీరుతావు. అందుకని మెడయందు ధరించాడు. ధరించి ఆ గజపుష్పమాల ఉంది కాబట్టి రాముడు వస్తాడని మళ్ళీ 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 దిక్కుల వంక చూస్తున్నాడు. వెంటనే కనిపెట్టేట రాముడు. ఇక్కడే మీరు రామాయణాన్ని చాలా పరిశీలనా దృష్టితో వినాలి. ఈ చూసి అనుకున్నట్ట రాముడు ఖచ్చితంగా సుగ్రీవుడి బలం తగ్గిపోయింది.
ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు ఏమో ఏ కారణం చేతనైనా సుగ్రీవుడు గెలవచ్చు, తనెందుకు ఇలా వెళ్ళగానే బాణం వేసేయడం, వెయ్యడు రాముడు, మర్యాద పురుషోత్తముడు. కొట్టుకొని చూశాడు, తనవాడి బలం తగ్గిపోయింది, తన కోసమే చూస్తున్నాడు ఇప్పుడు, అందుకని బాణం తీశాడు. తీసి తతో ధనుషి సంధాయ శరమాశీవశోపమం పూరయామాస తచ్చాపం కాలచక్రమివాంతకః తస్య జాతలఘోషేణ తస్రాహ పత్రరథేశ్వరాః ప్రదుద్రువుర్మృగాశ్చైవ యుగాంతయిన మోహితాః ముక్తస్తు వజ్రనిర్ఘోష ప్రదీప్తాశ నిససన్నిభః రాఘవేణ మహాబాణో వాలివక్షసి పతితః. ఆ బాణాన్ని తీసి వింటినారికి సంధిద్దామని వింటినారికి తొడిగించి వింటినారిని వెనక్కి లాగేటప్పటికీ ఆ వింటినారిలోంచి వచ్చినటువంటి ధ్వని చేత మృగములన్నీ 10 దిక్కులు పట్టి పారిపోయాయి. కొన్ని వేల పక్షులు గుండెల బద్దలై కింద పడిపోయాయి, మిగిలిన పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఇక్కడే మీరొక్క విషయాన్ని గమనించాలి. ఇంత పిడుగులాంటి ధ్వని వస్తే వాలి చూడకుండా ఉంటాడా? ఎట్నుంచి వచ్చిందో ధ్వని చూశాడు వాలి. కానీ రామ బాణానికి ఉన్న వేగం ఎటువంటిది? ముందు మహర్షి చెప్పేశారు, ముహూర్త కాలంలో 7 సాలవృక్షాలని కొట్టి పర్వత శిఖరాన్ని కొట్టి పాతాళానికి వెళ్ళి మళ్ళీ పైకొచ్చి అక్షయ బాణ తూనీరంలోకి వెళ్ళిపోతుంది ఆ బాణం. అందుకని శబ్దం వంక ఇలా చూసేటప్పటికీ శబ్దం కన్నా ముందు మెరుపులా బాణం వచ్చేస్తుంది. మనకి సైన్స్లో ఇవాళ సిద్ధాంతం చెప్తాం, ఒక్కసారి వస్తారు, ఇక మళ్ళీ వాళ్ళు రమ్మంటే రారు. చచ్చే వరకు కొట్టుకుని చచ్చిపోయాడన్న తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి అయ్యో పాపం చచ్చిపోయేంత వరకు ఫోన్ చేస్తే ఇలా తిట్టాను, మాట్లాడితే ఇలా తిట్టాను, ఒక్కనాడు పిలిస్తే వెళ్ళలేదు అని నువ్వు బాధపడి చనిపోయిన తరువాత వెళ్ళి వాడి పక్కన నిలబడితే ఇక వాడు తిరిగి వస్తాడా? వాడు మాట్లాడతాడా? ఇక వాడు మాట్లాడ్డా. అటువంటి స్థితి తెచ్చుకోకు, తెగే వరకు లాగకు. అన్నదమ్ముల అనుబంధంగానే ఉండాలి. అందుకే విశాల హృదయం ఎక్కడ మొదలవ్వాలంటే ముందు పుట్టిన వాడి దగ్గర మొదలవ్వాలి. వాలి దగ్గర మొదలయ్యుంటే వాలి సుగ్రీవుల కథ ఇలా ఉండేది కాదు. అలా మొదలవలా, అంతమునందు కూడా అలా లేదు. తార చెప్తే వినలా, అందుకే ఆ కథ అలా ముగిసిపోయింది. ఇదే ఆఖరణ చచ్చిపోయే ముందు ఇచ్చిన వాంగ్మూలం, మరణ వాంగ్మూలానికి ఎంత గొప్పతనం మనం న్యాయస్థానాలు ఇస్తే మనం కూడా ఇవ్వాలి కదా. వాలి కూడా మరణిస్తూ ఇదే చెప్తాడు, ఏకకాలమునందు సుఖించే అదృష్టం మనకి భగవంతుడు రాసి పెట్టలేదురా అన్నాడు. ఇద్దరూ కలిసి రాజ్యం చెయ్యలేకపోయారు. నిష్కారణ వైషమ్యాన్ని పెంచుకున్నాను రా సుగ్రీవా, మరిచిపోరా అన్నాడు. రామాయణం మనకి అందం నేర్పుతుంది, జీవితం నేర్పుతుంది. అందుకే కిష్కింధకాండ సముద్రమంత గంభీరమైన కాండ. ఎన్ని కోణాల్లో ఆవిష్కరిస్తారో మహర్షి దాన్ని మీరు చూద్దురు. కానీ పడిపోయాక ధనస్సు చేత పట్టుకుని రాముడు, వెనక లక్ష్మణుడు, 4 మంత్రులు కలిసి అక్కడికి వచ్చారు. చేతులు కట్టుకుని సుగ్రీవుడు నిలబడ్డాడు, ఇంత చంపించేసినవాడు. నిలబడ్డ తర్వాత రాముణ్ణి చూశాడు వాలి. చూసి ఒక పెద్ద ఛార్జ్ షీట్ ఒకటి ప్రవేశపెట్టాడు. ఎవరి మీద? సుగ్రీవుణ్ణి అడగలేదు. గమ్మత్తు, వాలిని అడిగి ఈ ప్రశ్నలన్నీ రాముణ్ణి అడిగాడు. ఎంత గొప్ప ప్రశ్నలు వేశాడో తెలుసా అండి. ఇంకొకడైతే అదే నేను అంటున్నది. ఆస్తిక్య బుద్ధి అంటే తను చేసినటువంటి పనికి సంబంధించిన అన్ని కోణముల యందు తనకి సమగ్రమైనటువంటి ధైర్యం ఉండాలి. నేను చేస్తున్న పని పరమ యథార్థమో, నీకు రామాయణం మీదే నమ్మకం లేకపోతే నువ్వు చెప్పకు, వినకు, అనవసరం. ఇట్స్ ఎ టైం వేస్ట్. హాయిగా టీవీ చూడు. రామాయణం వినేటప్పుడు రామాయణం నన్ను ఉద్ధరిస్తుందన్న పూనికుంటే విను. ఈ రామాయణం నన్ను ఉద్ధరిస్తుందన్న నమ్మకం నీకుంటే రామాయణం చెప్పు, అంతే. ఈ పూనిక నీకు ప్రతి విషయంలో ఉండాలి. ఆ పూనిక అంటే రాముడు ఎలా ఉంటాడో చూడండి. వాలి అడిగాడు, పరాన్ముఖవధం కృత్వా కోను ప్రాప్తస్త్వయా గుణః యదహం యుద్ధ సంరబ్ధ తత్కృతే నిధనంగతః రామః కరుణవేదీ చ ప్రజానాంచ హితే రతః సానుక్రోశో మహోత్సాహః సమయజ్ఞో దృఢవ్రతః
ఇతి తే సర్వభూతాని కథయంతి యశోభువి దమ దమ శమ క్షమ ధర్మో ధృతి సత్యం పరాక్రమ పార్థివానాం గుణో రాజన్ దండశ్చాప్యకారిషు సతాం వేషధరం పాపం ప్రచ్ఛన్నమివ పావకం నాహం త్వాం అధిజానామి ధర్మచ్చత్మాభి సంవృతం వయం వనచరారామ మృగా మూలఫలాశనాః ఏషా ప్రకృతిరస్మాకం పురుషస్త్వం నరేశ్వరః భూమిర్హిరణ్యం రూప్యం చ నిగ్రహే కారణాని చ తత్ర కస్తే వనే లోభో మదీయేషు ఫలేషు వా నయశ్చ వినయశ్చోభ నిగ్రహానుగ్రహావసి రాజవృత్తిరసంకీర్ణ నృపా కామవృత్తయ తంతు కామ ప్రధానశ్చ కోపనశ్చావసి నమస్థిత రాజవృత్తైశ్చ సంకీర్ణ శరాసనమ పరాయణ రాజ బ్రాహ్మ గోఘ్ర చోర ప్రాణివధేరత నాస్తిక పరివేత్తా చ సర్వే నిర్యగామినః అధార్యం చర్మమే సద్భి రోమణ్యస్థితి చ వర్జితం అభక్షాని చ మాంసాని తద్భిరైర్ ధర్మచారభి పంచ నఖా భక్ష్య బ్రాహ్మక్షత్రేణ రాఘవ శల్యక స్వావిధో గోధా శశ కూర్మశ్చ పంచమః అని ఎన్ని విషయాలు ప్రవేశపెట్టాడంటే రామ నువ్వు చాలా గొప్పవాడి అంటారు, ధర్మం తెలుసున్నవాడి అంటారు, పరాక్రమం ఉన్నవాడి అంటారు, వీర్యం ఉన్నవాడి అంటారు, ఇక్ష్వాకు కులంలో పుట్టేవంటారు, ధర్మాత్ముడైన దశరథ మహారాజు గారికి కొడుకు అంటారు, తండ్రి మాటకి కట్టుబడి అరణ్యానికి వచ్చాడంటారు. నీ వంటి వాడు, నీ వంటి ధర్మాత్ముడు నీతో యుద్ధం చెయ్యకుండా ఇంకొక వైపుకి తిరిగి నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే చెట్టు చాటు నుంచి బాణం ప్రయోగించి నన్ను కొట్టడానికి నీకు సిగ్గుగా లేదా? నా చర్మం పనికొస్తుందా? నా చర్మాన్ని ఒలిచి వేసుకు కూర్చోడానికి పనికిరాదు, నా మాంసం తినడానికి పనికిరాదు, నా గోళ్లు తీసి ఉపయోగించుకోవడానికి పనికిరావు. యుద్ధం అంటూ జరిగితే దెబ్బలాటంటూ వస్తే మూడింటి విషయాల వల్లే రావాలి. బంగారం వల్ల రావాలి, వెండి వల్ల రావాలి, భూమి వల్ల రావాలి. నీకు నాకు ఈ విషయాల్లో తగాదా లేదు. నేను నీ భూమిలోకి రాలేదు, నువ్వు మా రాజ్యంలోకి వచ్చావు. నేను చెట్ల మీద ఉండేటటువంటి ఫలాల్ని ఆకుల్ని తిని బ్రతికేటటువంటి శాఖామృగాన్ని, నువ్వు మనుష్యుడివి, ధర్మం తెలుసున్నవాడివి, ధర్మం అనేటటువంటి తొడుగు కప్పుకున్న మహాపాపాత్ముడవు, చేతిలో కోదండం పట్టుకుని కనపడిన ప్రతి ప్రాణిని హింసించేటటువంటి స్వభావం ఉన్నవాడివి. నీ యందు కామము విపరీతంగా ఉంది, అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను నిష్కారణంగా కొట్టి చంపావు. 5 మాంసాన్ని మాత్రమే బ్రాహ్మణులు కాని క్షత్రియులు కాని తినాలని ధర్మశాస్త్రం చెప్తోంది. 5 గోళ్లున్న వాటిల్లో ముళ్ళపంది మాంసాన్ని తినచ్చు, కుక్కల్ని తెరివి చంపేటటువంటి ఏనుబంది మాంసాన్ని తినచ్చు, చెవుల పిల్లి మాంసాన్ని తినచ్చు, ఉడుము యొక్క మాంసాన్ని తినచ్చు, తాబేలు యొక్క మాంసాన్ని తినచ్చు. 6వ దాన్ని మాంసం తినకూడదు. అలా తిన్నా రాజ్యం చేస్తున్న రాజుని చంపిన అటువంటి వాడు, గోవుని చంపినటువంటి వాడు, బ్రాహ్మణుణ్ణి చంపినటువంటి వాడు, అటువంటి వాళ్ళందరూ కూడా పాతకం చేసినటువంటి వాళ్ళ యొక్క పాపం వస్తుంది. నువ్వు నన్ను ఇన్ని రకాలుగా హింస పెట్టి చంపడానికి కారణం ఏమిటి? నువ్వు చేసినవి దోషాలు కావా? నాకు జవాబు చెప్పు అని ఇంకా మాట్లాడడానికి ఓపిక లేక తలదించుకుని కూర్చుండిపోయాడు. రాముడు అన్నాడు, మీకు చెప్పాను కదా, రాముడంటే ఏమిటో చూపిస్తారు మహర్షి. ఎంత అందంగా మాట్లాడాడంటే ఆయన, ధర్మమర్థంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయకదం బాల్యాత్మామిహాద్య విహర్షసే. అసలు అన్నిటికన్నా పెద్ద అభియోగం ఒకటి పెట్టాడు ఆయన మీద. ఏమయ్యా, నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావుట, నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాకు చెప్తే రావణాసురుణ్ణి పశువుని ఇచ్చినట్టు మెళ్ళో పాశం వేసి ఈడ్చుకొట్టి నీ కాళ్ళ ముందు బారేద్దను. వాడు స్వర్గంలో దాక్కున్నా పాతాళంలో దాక్కున్నా. అటువంటిది నాకు చెప్పకుండా నన్నే గెలవలేని సుగ్రీవుణ్ణి ఆశ్రయించి సీతమ్మని తెచ్చుకోవడానికి ప్రయత్నించావు. సుగ్రీవుడి కోసం నన్ను చంపావు. ఇది కిరాయి హత్య కాదా? నువ్వు ఈ పని చెయ్యొచ్చా అని అడిగాడు. ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి. అడిగితే రాముడు అన్నాడు, ధర్మమర్థంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయకదం బాల్యాత్ మామిహాద్య విగర్హసే. నీకేం తెలుసురా ధర్మం గురించి? ధర్మం గురించి తెలుసా? అర్థం గురించి తెలుసా? కామం గురించి తెలుసా? నువ్వు అజ్ఞానివి. నువ్వు బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించేవాడివి. నీకేం తెలుసని నా గురించి ఇన్ని ఆరోపణలు చేశావు. అపృష్ట్వా బుద్ధి సంపన్న వృద్ధ ఆచార్య సమ్మతాన్న సౌమ్యవానర చాపల్య తత్వం మాం వక్తుమిహేచ్ఛసి. ఒకవేళ నీయంత నీవుగా నువ్వు అజ్ఞానివి కాబట్టి నీకు తెలియకపోతే ఆచారం తెలుసున్నవారు, పెద్దలైన వారు, బుద్ధి ఉన్నటువంటి వారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి.
నీకవేం తెలియవు. తెలియకుండా నా గురించి ఏదో అడిగేస్తున్నావు. తాం పాలయతి ధర్మాత్మ భరత సత్యమాగ్రజు ధర్మ కామార్థతత్వజ్ఞో నిగ్రహానుగ్రహే రతః. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఆయన పరమధర్మాత్ముడు. ఇక్ష్వాకు వంశం వారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జరిగిన చోట నిగ్రహించేటటువంటి అధికారం మాకుంటుంది. తంతు సంక్లిష్ట ధర్మాచ కర్మణాచ విగర్హిత కామతంత్ర ప్రధానశ్చ నస్థితో రజవర్త్మని. నువ్వు కేవలము కామతంత్రుడవు. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు. నీ బుద్ధి అర్థమునందు మాత్రమే సక్రమంగా ఉంది. నీ బుద్ధి కామమునందు లేదు. అందుచేత నీకు ధర్మాధర్మ విచక్ష చేసేటటువంటి అధికారం లేదు. నువ్వు నాయందు తప్పు పట్టి మాట్లాడుతున్నావు. జ్యేష్ఠో భ్రాత పితాచాపి యస్య విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరోజ్ఞేయ ధర్మే చ పధివర్తినః. జన్మనిచ్చినటువంటి తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పినటువంటి గురువు, ఈ ముగ్గురు తండ్రులతో సమానం. ఈ ముగ్గురు ఎలా తండ్రులతో సమానమో యవీయామత్మన పుత్ర శిష్యశ్చాపి గుణోదిత పుత్రవత్తేత్రయశ్చిత్య స్థిన్య ధర్మశ్చైవాత్ర కారణం. అలాగే తనకి జన్మించినటువంటి కుమారుడు, తోడపుట్టినటువంటి తమ్ముడు, తను విద్య నేర్పినటువంటి శిష్యుడు, ఈ ముగ్గురు కూడా తనకి కుమారులతో సమానం. మీ తండ్రి మరణించాడు. మీ తండ్రి మరణించడం చేత, పెద్దన్నగారి అవ్వడం చేత నువ్వు తండ్రితో సమానం. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆ తమ్ముడి భార్య రుమ, నీకు కోడలితో సమానం. కోడలితో సమానమైనటువంటి రుమని నువ్వు అనుభవించావు. నీ భార్యగా కామసుఖాల్ని పొందుతున్నావు. ఎలా? సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి. ఎందుకు ఈ మాట అంటాను రామచంద్రమూర్తి? సుగ్రీవుడు కూడా తారతో కొంతకాలం అలా ఉన్నాడు. మరి అప్పుడు సుగ్రీవుడిది దోషం కాదా? ఎప్పుడున్నాడు అంటే గుహలోకి వాలి ఉండిపోయినప్పుడు, శిలాకి ద్వారం అడ్డు పెట్టి వెనక్కి వచ్చినప్పుడు తారతో రమించాడు సుగ్రీవుడు కూడా. మరి అప్పుడు సుగ్రీవుడిది దోషం కాదా? అంటే సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతి, రాజ్య పరిపాలన చేసేటటువంటి వానర జాతి, మంత్రుల చేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళు భర్త మరణిస్తే మరిది గారితోనైనా సరే పునర్వివాహం చేసుకుని వారితో ఉండొచ్చు. అందుకని భర్త మరణించాడు అని ఆనాడు నమ్మింది తార. అందుకే అంత్యేష్టి సంస్కారం కూడా సుగ్రీవుడు చేసేశాడు. ఉదక క్రియలు కూడా చేసేశాడు. చచ్చిపోయాడు అనుకున్నాడు కాబట్టి తారతో సుగ్రీవుడు ఆనాడు ఉండడం ధర్మం తప్పడం కాదు. కానీ ఇవాళ సుగ్రీవుడు బతికున్నాడు, ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడని నీకు తెలుసు. తెలిసి నువ్వు రుమతో కామసుఖాలను అనుభవించావు. అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో అంత దోషాన్ని నువ్వు అనుభవించావు. ధర్మశాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నీకు ఈ శిక్ష వెయ్యవలసి వచ్చింది. ఇది ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి వస్తోంది. ఇక్కడ ధర్మాధర్మ విచక్షణ చేయవలసినటువంటి అధికారం మాకుంది. నువ్వు ప్రభువువి, మంత్రుల చేత సేవింపబడుతున్నావు, సంధ్యావందనం చేస్తున్నావు. అందుకని నువ్వు ధర్మం తప్పితే నీ వెనక ఉన్నవారు కూడా ఇలాగే ధర్మం తప్పుతారు. కాబట్టి నిన్ను శిక్షించవలసినటువంటి అవసరం నాకుంది. నేను క్షత్రియుడను కనుక. నేను శిక్షించకపోతే ఏమవుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను శిక్షించకపోతే, ఇది తప్పు అని తెలిసి కూడా నేను శిక్షించకపోతే నువ్వు చేసినటువంటి పాపం నాకొస్తుంది. ప్రభు అయినటువంటి వాడు ఈ పాపం చేశాడు అవతలవాడని తెలుసున్నప్పుడు వాడిని శిక్షిస్తే వాడికున్న పాపం పోతుంది. శిక్షించకపోతే ఆ పాపం రాజుకి వెళ్ళిపోతుంది. అందుకే మా వంశంలో ఇతపూర్వం మాంధాత అనబడేటటువంటి రాజు, ఒక శ్రమణికుడు ఇటువంటి దోషం చేసినా సరే శిక్ష వేశాడు. అందుచేత శిక్ష వెయ్యకుండా ఉండడం కుదరదు. సుగ్రీవేణ చ మే సఖ్యం లక్ష్మణేన యథా తథా దార రాజ్య నిమిత్తంచ నిశ్రేయసకరస్సమే. ఇంకా నువ్వు నాతో ఎందుకు స్నేహం చెయ్యలేదు, సీతమ్మని తీసుకొద్దును అని నువ్వు ఒక మాట అన్నావు. నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నేను స్నేహం చేస్తే ధర్మాత్ముడితో చేస్తాను. రాముడి గొప్పతనం చూడండి. అవతలవాడు తన భార్యని వెతకడానికి కావలసినటువంటి అంగబలం అర్ధబలం ఉన్నవాడా అని చూడలేదు, ధర్మం ఉన్నవాడా అని చూశాడు. ఏది రక్షించేది? ధర్మం రక్షిస్తుంది అని నమ్మాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ.
అందుకని ధర్మాత్ముడైన సుగ్రీవుడితో స్నేహం చేశాను కాబట్టి ఒడంబడిక చేసుకున్నాను, ఒడంబడిక చేసుకున్నాను కాబట్టి సుఖదుఖములు ఒకటయ్యాయి, అందుకని నిన్ను చంపాను. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్తాను, నన్ను చెట్టుచాటు నుంచి చంపావు, కనపడకుండా చంపావు, దోషం కదా అని నన్ను ఒక మాట అడిగావు, దానికి నీకు జవాబు చెప్తున్నాను. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, అలా నిన్ను నేను చంపకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాను. రాజాభిధృత దండాశ్చ కృత్వా పాపాని మానవాః నిర్మలా స్వర్గ మాయంతి సంత సుకృతినో యథా. రాజు దండన చేసి తప్పు చేసిన వాడిని శిక్షించేస్తే వాడు చేసిన పాపం ఇక్కడే పోతుంది, వాడు పూర్వస్థితిని పొందేస్తాడు. ఇప్పుడు నువ్వు ఏ పాపము చెయ్యనటువంటి వాడి స్థితికి వచ్చేసావు, ఇక్కడ పాపం ఇక్కడ పోయింది, అందుకని ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతావు. అలా శిక్షించకపోతే నాకు ఆ పాపం వస్తుంది. 2, చెట్టుచాటు నుంచి కొట్టావు, అధర్మం కదా, నేను వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, దోషం కదా అని అడిగావు. ఇక్కడ నేను ఒక తీర్పు చెప్తున్నాను, వాలి జాగ్రత్తగా విను. నమే తత్ర మనస్తాపో నమన్యుర్హరి పుంగవ వాగురాభిశ్చ పాపైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః. ఎలా పట్టుకోవచ్చుట? వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః. నేను మానవుణ్ణి, నువ్వు వానరానివి, శాఖామృగానివి, నువ్వు జంతువువి, నేను మనిషిని. క్షత్రియుడు మాంసం తినేటటువంటి వాడు, ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే తాను చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి కొట్టచ్చు, పాశం వేసి పట్టుకుని కొట్టచ్చు, అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకునున్నప్పుడు కొట్టచ్చు, అది తిని నిలబడినప్పుడు కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, ఎప్పుడైనా కొట్టచ్చు. ఒక్కసారి మాత్రం కొట్టకూడదు. ఎప్పుడు? అది మృగమైనా తన భార్యతో సంగమిస్తున్నప్పుడు, వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణప్రయోగం చెయ్యకూడదు. ఇది చేశాడు కాబట్టే భారతంలో మహానుభావుడు ధర్మరాజు గారి తండ్రి ధృతరాష్ట్రుడి యొక్క తమ్ముడు పాండురాజు గారు శాపానికి గురయ్యాడు. అలా చేశాడు కాబట్టే రామాయణం పుట్టింది. బాలకాండ మొట్టమొదట్లో మీకు చెప్పాను, క్రౌంచ పక్షుల్లో ఒక పక్షిని కొడితే రామాయణం వచ్చింది. అందుచేత మిథున లక్షణంతో నువ్వు లేవు, అందుకని నిన్ను కొట్టేశాను కాబట్టి నేను నరుణ్ణి కనుక నిన్ను వలేసి కొట్టచ్చు, పాశం వేసి కొట్టచ్చు, చాట్ నుంచి కొట్టచ్చు, ముందు నుంచి కొట్టచ్చు, పారిపోతుంటే కొట్టచ్చు, లేదు నిలబడినప్పుడు కొట్టచ్చు, నువ్వు తిని నిలబడి ప్రమత్తతతో ఉన్నప్పుడు కొట్టచ్చు, అప్రమత్తుడవై ఉన్నప్పుడు కొట్టచ్చు. ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలుసు కాబట్టి కొట్టాను, నాకేమీ బెంగలేదు. ఈ మాట ఒరే నీ జీవితంలో కూడా నువ్వు అనగలిగిన స్థితిని నేర్చుకో. నువ్వు ఒక నిర్ణయం తీసుకుని ఒక పని చేస్తే ఆ తర్వాత అయ్యో నేను తప్పు చేశానేమో అన్న భావన ఇంకా రాకూడదు. ఎప్పటికీ నేను చేసినది యథార్థమే అని చెప్పగలిగితే ఆ పని చెయ్యి, అలా చెప్పలేకపోతే ఆ పని జోలికి నువ్వు వెళ్ళకు. ఇది మనుష్యుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం. ధర్మమును ఆధారం చేసుకుని విచక్షణ చెయ్యి, రామాయణం మనకి నేర్పింది. అందుకని నిన్ను కొట్టాను, నా యందు పాపం లేదు, ఏ దోషం లేదు. కానీ నువ్వు మాత్రం రోషం కలిగి చచ్చిపోయే ముందు నన్ను ప్రశ్నలు వేశావు. ఉన్నటువంటి యథార్థాన్ని నీకు చెప్పాను, నా యందు ఏ పాపము లేదు. నువ్వు ఒక పిల్లవాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నావు, వాలి నీదే పొరపాటని చెప్పారు. చెప్పేటప్పటికీ ఇంత వాలి కూడా ఎంత చిత్రం అంటే 2 చేతులు వెనక్కి పెట్టేసి అంజలి ఘటించి, మహానుభావ ధర్మాత్మ రామచంద్ర, నువ్వు చెప్పింది పరమ యథార్థం, దోషం నాయందే ఉంది. నువ్వు నన్ను చంపడంలో కానీ నాయందు దోషం ఉన్నది అని చెప్పడంలో కానీ కించిత్ సందేహం లేదు, నాదే పొరపాటు. అందుకని నన్ను మన్నించవలసినది నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత, నీకు ఉన్న జ్ఞానం చేత, పూర్వాపరములను బాగా పరిశీలించిన మీదట అప్పుడు ఏది చెయ్యాలో నిర్ణయించుకున్న దాన్ని అమలు చేసిన తర్వాత వేళ్లు విరుచుకోకుండా స్థిరంగా నిలబడగలిగిన వ్యక్తిత్వం ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి రామా పొంగిపోతున్నాను. అటువంటి నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే, నాకేమి బెంగలేదయా. కానీ ఒక్క 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను అంటున్నాడు. ఆ మాటలు ఏమిటో అవి ఎంత గంభీరంగా ఉంటాయో, రాముడు ఎంత గంభీరంగా మాట్లాడతాడో, ధర్మం వస్తే ఎలా మాట్లాడతాడో, అధర్మానికి ఎలా మాట్లాడతాడో రేపటి రోజున ఆ విచక్షణ ఏమిటో రేపు చూద్దురు. కానీ
అందుచేత అంత అందమైనటువంటి మాటలు రాముడు పలికిన తరువాత బాణవేగానికి వాలి పడి ఉన్నాడు, ఇంకా శరీరం విడిచిపెట్టలేదు. ఎప్పుడు విడిచిపెడతాడో, ఎందుకు విడిచిపెడతాడో, విడిచిపెట్టడానికి ఏం జరగాలో, దాని వెనక రహస్యం ఏమిటో, అలా విడిచిపెట్టడానికి వాలికి ఏది అడ్డొస్తుందో రేపు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి రహస్యంతో జోడించి రేపు దాన్ని విపులీకరిస్తాను. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. భక్తితో భజయించు వారికి ముక్తి నొసగును రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. జన్మ మృత్యు జరా వ్యాధుల చక్కబరచును రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.